సాకేత సార్వభౌమా శరణు శరణయ జానకి రామ. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమాల్లో పౌరాణికాలకి ఒకప్పుడు చాలా ప్రాధాన్యత ఉండేది. అందులో మనకి ముఖ్యంగా ఏంటంటే పౌరాణికాలు అనగానే రాముడు కృష్ణుడు పాత్రల్ని ప్రధానంగా చెప్పుకునేవాళ్ళం మనం. ఇంకెన్ని పాత్రలు, ఇంద్రుడున్నా నారదుడున్నా మరొకళ్ళున్నాను. అలాగ సినిమాలు ప్రారంభమైన రోజుల్లో కృష్ణుడిగా మనకి బాగా సుపరిచితులయ్యారు ఈలపాటి రఘురామయ్య గారు. ఆయన అసలు పేరు వివరాలు అవన్నీ తర్వాత తెలుసుకుందాం. ఆయనకున్న ప్రత్యేకత మనకి తెలిసిందే. ఆయన గొంతు ఈల వేస్తుంది. అది ఎలా వేస్తుందో తర్వాత అది కూడా తెలుసుకుందాం. ఈలపాటి రఘురామయ్య గారు నాటకాలు వేశారు, సినిమాల్లో నటించారు. అంటే ఒక తెలుగు సినిమాకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆయన సినిమా పాత్రలు మనకి తెలుసు. ఆయన ఒక తండ్రిగా ఎలా ఉండేవారు, ఇంట్లో ఎలా ఉండేవారు, వాటితో పాటు ఆయనకు సంబంధించిన అనేక విషయాల్ని వారి అబ్బాయి రామకృష్ణ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ముందుగా మీకు ప్రత్యేకంగా అభినందనలు, నాన్నగారి గురించి చెప్పడానికి మీరు వచ్చినందుకు. నాన్నగారి పేరు, వాటి గురించి చెప్పండి. అసలు పేరు రఘురామయ్య గారు కాదు కదా? కాదండి, అసలు పేరు వెంకట సుబ్బయ్య, కళ్యాణం వెంకట సుబ్బయ్య. అయితే నాన్నగారు చిన్నప్పుడు ఆల్మోస్ట్ 8వ సంవత్సరానికే ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. ఆయనకి 8 ఏళ్ళప్పుడే. అది కూడా స్టేజ్, సినిమా కాదు. ఈ స్టేజ్ మీద రఘురాముడి పాత్ర వేస్తున్నప్పుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, ఆంధ్రపత్రిక, అమృతాంచన్, ఆయన చాలా చాలా గొప్ప సెలబ్రిటీ ఆ రోజు, ఈ రోజు కూడాను. అయితే వారి నాటకం మెడ్రాస్లో నాన్నగారు ప్రదర్శన చూడటం జరిగింది. ఆ ప్రదర్శన అయ్యాక నాన్నగారు చేసిన యాక్టింగ్ చూసి ఆయన చాలా ముచ్చటపడి ఇంప్రెస్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి నాన్నగారిని ఆ సభలో అందరి ముందు పిలిచి ఆలింగనం చేసుకొని హగ్ చేసి తన మెడలో ఉన్న ఒక బంగారు గొలుసు తీసి నాన్నగారికి వేశారట. చిన్నపిల్లాడు కాబట్టి మరీ ముద్దది. సో వేసి అందరి ముందు ఇంకా మాట్లాడుతూ, ఈ అబ్బాయి ఈ క్యారెక్టర్లో ఇంత గొప్పగా రాణించాడు ఈ చిన్న వయసులో అని చెప్పేసి ఆయన బాగా లైక్ చేసి, ఇతని పేరు ఈ రోజు నుంచి వెంకట సుబ్బయ్య కాదు, రఘురామయ్య అని చెప్పేసి అందరి ముందు అలా సభలో ప్రకటించడంతో ఆ రోజు నుంచి నాన్నగారి పేరు వెంకట సుబ్బయ్య నుంచి రఘురామయ్యగా మారిపోయింది. తర్వాత ఇంకా నాన్నగారు ఆల్మోస్ట్ 17 years 18 years వచ్చే ఏజ్కి ఆయనకి ఈలపాట స్టేజ్ మీద పాడటం మొదలుపెట్టారు. అయితే దాని గురించి ఒకటి నేను చదివింది ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్లో ఆలు చెప్తూ ఉంటే ఆలను కూడా రాగయుక్తంగా పాడేవారని, అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా రాకపోతే కనుక గట్టిగా ఈల వేసి పిలిచేవారని అన్నారు. దాని గురించి ఎప్పుడైనా ఇంట్లో మాట్లాడారా? అంటే నేను కూడాను, నిజం చెప్పాలంటే నాన్నగారు అంటే నేను 14 సంవత్సరాలు ఏదో ఉన్నప్పుడు నాన్నగారు చనిపోయారు. సో నేను కూడాను మ్యాక్సిమం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలుసుకున్న విషయం అంటే అవుతుందండి. సో కాబట్టి నేను స్వతహాగా చూసింది ఏవి లేదు. విన్నాను. సో కాబట్టి ఎస్, నాన్నగారికి అదొక దేవుడు వరం అండి. నిజం చెప్పాలంటే ఆయన 4వ తరగతి కూడా పాస్ అవ్వలేదని విన్నాను. అది చదువు రాలేదు కానీ ఇవన్నీ వచ్చాయని. అయితే ఆయన, మీరు నమ్ముతారా, ఈరోజు మీరు ఈ కురుక్షేత్రంలోని పద్యాలు తీసుకుంటే అసలు మామూలుగా తెలుగు నేర్చుకొని, తెలుగు అంటే మన డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళు కూడాను అలాంటి పద్యాలు పాడలేరు. అంటే సంస్కృతం బేస్ ఉంటే ఓకే. అవునండి. కానీ నాన్నగారు 3వ తరగతి 4వ తరగతి వరకు మాత్రమే చదివి ఈ పద్యాలు ఎంత అలవోకగా పాడారంటే అసలు నిజంగా అది ఓన్లీ దేవుడిచ్చిన వరం. తర్వాత ఇంకో విషయం కూడా ఏంటంటే, ఆయన అసలు సంగీతం నేర్చుకోలేదు. జస్ట్ బేసిక్స్ నేర్చుకొని ఈరోజు ఆయనకి ఉన్న పేరులో, అంటే ఒక నటుడిగా కన్నా నాకు తెలిసి ఆయన గానానికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఆ గొంతు, ఆ మాధుర్యం, ఆయన పాడిన స్టైల్, ఒరవడి, అది ఇంకా ఎక్కడా లేదు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. సో కాబట్టి నాన్నగారికి అది డెఫినెట్గా దేవుడిచ్చిన వరం.
ఆయన్ని బహుశా దీవించుంటాడు. నువ్వు ఈ భూమి మీదకి ఈ పర్టికులర్ జాబ్ కోసమే నువ్వు వెళ్తున్నావు, జనాల్ని రంజింప చేయాలి నీ గొంతుతో అనే ఉద్దేశంతో పంపించినట్టున్నారు. అందుకని ఆయన క్లాస్లో మీరు అన్నట్టుగా టీచర్ పాఠాలు చెప్పి నువ్వు ఇలాగా అక్షరాలు పలుకుంటే మేబీ అది కూడాను ఒక మ్యూజిక్ లాగా పాడటం అది జరిగి ఉండాలి, డెఫినెట్ గా జరిగి ఉంటుంది. దివ్య దృష్టియ సంగీతి తేరి పారదూడుడనఘాత్ములైన సంసిద్ధులెల్ల ఇది నిజంపు ఇది నిజాకృతి ఇదయ ముక్తిదము తపశ్చాలు. తర్వాత నేను ఇంకొకటి కూడా విన్నది ఏంటంటే ఆయన క్లాసులకు వెళ్లకుండా బయట తిరుగుతూ చెట్ల మీద నార్మల్గా అందరూ చేసినట్టుగా, అంటే ఇన్ఫాక్ట్ మేము కూడా చిన్నప్పుడు మా తరంలో చిన్నప్పుడు వీధుల్లో ఆడుకున్నాం, కానీ ఈ రోజుల్లో పిల్లల్లాగా తల్లిదండ్రులు పిల్లలకి భోజనం పెట్టాలంటే టీవీ ఆన్ చేసి యూట్యూబ్ ఫోన్ ఇచ్చేస్తున్నారు, ఐప్యాడ్స్ అని ఇస్తున్నారు, ట్యాబ్స్ అని ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. కానీ మేము పెరిగినప్పుడు మా టీనేజ్ వరకు మేమంతా వీధుల్లో ఆడుకున్న వాళ్ళమే. సో ఇంకా ఆలోచించండి, మా నాన్నగారు ఇంకేదో వేరే తరానికి చెందిన వ్యక్తి. సో కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో బయట పొలాల్లో తిరుగుతూ చెట్లు ఎక్కుతూ ఇవన్నీ చేస్తూ నాన్నగారు బూరెలాగా చేసి మన కొబ్బరి ఆకుతో బూరె చేసి బూరెతో ఫస్ట్ ఊదటం అది చేయటం జరిగి అలా ఏదో పాడుతూ వచ్చేవారంట. ఆ తర్వాత అనుకోకుండా ఇది ఎప్పుడు ఆ ట్రాన్సిషన్ అయిందో నాకు తెలియదు, ఈ ఫింగర్ ఇలా నోటు మీద అదే ఫ్లూట్ లాగా అయిపోయింది, అది ఫ్లూట్ లాగా అయ్యి ఆయన అది పాడటం మొదలు పెట్టారు. అదే ఆయన్ని ఈ రోజు ఎక్కడికో తీసుకుని వెళ్ళింది. ఇన్ఫాక్ట్ అది ఆ ఈలపాట అనేది ఈ రోజు ఆయన ఇంటి పేరుగా అయిపోయింది. రఘురామయ్య గారు అంటే తెలియదు, ఈలపాటి రఘురామయ్య అంటేనే తెలుసు. ఈలపాటి రఘురామయ్య అంటేనే ఆయన ఐడెంటిఫై చేస్తారు. నాన్నగారు పర్సనల్ విషయాల్లోకి వెళ్దాం. వాళ్ళు అన్నదమ్ములు ఎంతమంది, ఆయన ప్రాపర్ ఎక్కడ, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా కొంచెం చెప్పండి, నాన్నగారిని కన్న తల్లిదండ్రులు. యా, సో మా తాతగారు వచ్చేసి నరసింహారావు గారండి. సో ఆయన యాక్చువల్లీ నాన్నగారిది చాలా ఒక సామాన్యమైన కుటుంబం అన్నమాట, ఒక రైతు కుటుంబం. ఆ రైతు కుటుంబంలో ఆయన 7వ బ్రదర్, మొత్తం 7 బ్రదర్స్ ఉన్నారు, ఒక చెల్లెలు ఉంది. సో ఈయన బ్రదర్స్లో అందరికన్నా ఆఖరివాడు, అబ్బాయిలో ఆఖరు. సో దానివల్ల ఈయన్ని మా తాతగారు తర్వాత మా నాన్నమ్మ గారు చాలా ముద్దుగా చూసుకున్నారని వింటున్నాను. అందరికన్నా చిన్నవాడు కాబట్టి ఆటోమేటికలీ ఆ ప్రేమ అందరి ఫ్యామిలీస్ లో ఉంటుంది అది. సో కాబట్టి నాన్నగారిని చాలా అల్లారు ముద్దుగా చూసుకున్నారని, సో అలా పెంచుతూ వచ్చారు. సో నాన్నగారిని యాక్చువల్లీ అనుకోకుండా వీళ్ళ గురువు గారు చూడటం, పొలాల్లో తిరుగుతూ అక్కడ కూడా నా పొలాల్లో కూడాను ఏదో పాడుతూ ఆలాపన చేసుకుంటూ వెళ్తుంటే దంట సుబ్బయ్య గారు, సో వీన్ని అంటే ఆ రోజుల్లో ఒక బాల్యనటుడు కావాలి అన్న దీంతో వెతుకుతుంటే నాన్నగారు కనపడితే, ఓ ఈ అబ్బాయి ఏంటి ఇంత బాగా పొలాల్లో పాడుకుంటూ వెళ్తున్నాడు, ఈ అబ్బాయికి ఏదో టాలెంట్ ఉన్నట్టుంది అని చెప్పేసి తీసుకొచ్చేసి వారి దగ్గర శిష్యరికం చేయించి, సో అలాగా ఆయన స్టేజ్ కెరియర్ స్టార్ట్ అయిందనమాట. సో వారి దగ్గరే శిష్యరికం చేయటం, తర్వాత ఇక్కడి నుంచి నాన్నగారు యాక్చువల్లీ సుద్దపల్లి గ్రామం అండి. సుద్దపల్లి కృష్ణా జిల్లానా అండి? కాదండి, గుంటూరు జిల్లా. బాపట్ల తాలూకా. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ పెరిగారు అనమాట నాన్నగారు. కానీ ఇంతకుముందు అన్నట్టుగా నాన్నగారు చిన్న వయసులోనే ఈ నాటక రంగంకి వెళ్ళటం, సో అక్కడి నుంచే అక్కడికి గుంటూరుకి మారటం, తర్వాత అక్కడి నుంచి ఇంకా స్టేజ్ మీద బాగా బిజీ అయిపోవటం, టీనేజ్ వచ్చేసరికి ఆల్రెడీ ఆయన బాగా పాపులర్ అయిపోయారు. అంటే దీనికి రీజన్ ఏంటంటే మనకు ఆ రోజుల్లో సినిమా రంగం పెద్దగా లేదు, పంపించేవారు కాదు ఎక్కువ. తర్వాత సినిమాలు కూడాను చాలా అంటే ఒక 50s లో అలాగా స్టార్ట్ అయ్యాయి మనకు ఎక్కువగా. సో కాబట్టి సినిమాలు రాకముందు స్టేజే అసలు యాక్చువల్లీ ప్రజలకి ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉండేది, మీడియా. సో అందుకని స్టేజ్ బాగా బలంగా ఉండటం, ప్రతి జిల్లాలోనూ కూడాను నాటక రంగాలు అంటే ఈ డ్రామా కంపెనీస్ ఉండటం, నాటక పరిషత్తులు ఇవి ఉండటం. సో దానివల్ల నాన్నగారు కూడాను ఈ నాటకాల్లోకి వెళ్ళిపోయి తర్వాత రోజుల్లో ఎక్కువగా అందరికి తెలిసినట్టుగా పౌరాణికం ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉండేది, సోషల్ కన్నా ఇది ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉండేది. సో అందుకని నాన్నగారు అనుకోకుండా అటువైపే పౌరాణికం వైపు వెళ్ళటం. తర్వాత ఇంకా ఆయనకి సంగీతం బాగా ఆయన స్ట్రాంగ్ పాయింట్ అయిపోయింది. సంగీతం చాలా చాలా స్ట్రాంగ్ పాయింట్ అవ్వటం వల్ల బాగా పేరు సంపాదించారు. ఒక టీనేజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ స్టార్ అయిపోయారు.
సో అనుకోకుండా ఇంకా అన్ని మంచి మంచి నాటకాలు, కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, చింతామణి ఇలాంటి నాటకాల్లో బాగా రాణించారు. సో అక్కడి నుంచి ఇంకా స్లోగా సినిమాల వైపు ఆయన ప్రస్థానం అప్పుడు ప్రారంభమైంది. అయితే ఫస్ట్ ఈయన ఇప్పుడు నాటకాలు వేశారని చెప్పారు. నాటకాల్లో కూడా ఆయనకి బహుశా నేను అనుకోవడం ఆయన గొంతు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే అప్పట్లో మైకులు లేవు, వీళ్ళే గట్టిగా పాడాలి. అది కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యి ఉంటుంది ఆయన గొంతు. ఎందుకంటే మేము రామాంజనేయ యుద్ధంలో మేము వినేటప్పటికీ ఆయనది కంగుమంటోంది గొంతు. తర్వాత అసలు ఫస్ట్ సినిమాల్లోకి ఎట్లా వెళ్ళారనేది ఎప్పుడైనా ఇంట్లో మాట్లాడుకోవడం విన్నారా? ఎందుకంటే మీకు తెలిసే అవకాశం లేదు ఎవరైనా మాట్లాడుకుంటే. ఎలా రంగప్రవేశం జరిగింది అనేది నాకు అంత కరెక్ట్గా యాక్యురేట్గా తెలియదు. కానీ ఆ రోజుల్లో ఆయన ఆల్రెడీ స్టేజ్ మీద బాగా రాణిస్తున్నారు కాబట్టి, తర్వాత మెల్లగా ఆయన కృష్ణుడి పాత్రల్లోకి కూడా రావటం వల్ల ఈ ఈ సినిమాల్లో టాలెంట్ ఆ రోజులు ఇంకా చాలా తక్కువ. అంటే ఇప్పుడంటే మీకు ఒక సినిమాకు ఒక హీరో కావాలి అనుకుంటే మీకు 100 మంది చాయిస్ ఉంది. అప్పుడు అసలు చాలా కష్టం దొరకడం. నాకు తెలిసి నాన్నగారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన వాళ్ళల్లో ఫస్ట్ 10 మెంబర్స్ లో ఆయన 5, 6, 10 స్థానంలో ఉన్నారు అంతే. అలాగే ఫస్ట్ కృష్ణుడు కూడా ఆయనే అనుకుంటా. ఆయనకు ముందర ఎవరిని వేశారా? అది కూడా నాకు డౌట్ఫుల్లేనండి. నాకు తెలిసినంత వరకు మా నాన్నగారే ఫస్ట్ కృష్ణుడు, సినిమా కృష్ణుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అది అయ్యాక అఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, మాయాబజార్ ద్వారా రామారావు గారు క్యారెక్టర్ టేకప్ చేశారు. మాయాబజార్లో ఫస్ట్ నాన్నగారిని కానీ కృష్ణుడిగా అనుకుని తర్వాత మారిందా అంటే అలా విన్నాం, అవునా కాదా కొంచెం సందేహం, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. లేదండి, కరెక్టే. అంటే ఇన్ఫాక్ట్ ఇది అందరికీ తెలిసిన విషయమే. మనకు ఎన్టీ రామారావు గారి మీద బాలకృష్ణ గారు ఒక బయోపిక్ చేశారు. మీరు ఆ సినిమా చూసినా కూడాను మనకు మాయాబజార్ సినిమా స్టార్ క్యాస్టింగ్ విషయం వచ్చినప్పుడు అందులో మనకు వాయిస్ ఓవర్లో ఒక వేరే క్యారెక్టర్ ద్వారా కృష్ణుడి పాత్ర గురించి ఎవరిని తీసుకోవాలి అన్నప్పుడు మనకు ఆ సినిమాలో రఘురామయ్య గారిని పిలవండి అయ్యా ఈ క్యారెక్టర్కి అనేది ఒక డైలాగ్ దాంట్లో ఉంది మీకు ఆ సినిమాలో. సో ఇది 100% ఉన్న వాస్తవం ఏంటంటే నాన్నగారు అప్పటి వరకు దాదాపుగా కొన్ని 10 ఎన్నో సినిమాల్లో కృష్ణుడిగా చేసుకుంటూ రావటం జరిగింది. మాయాబజార్ సినిమాకు కూడాను నాన్నగారిని 100% అనుకున్నారు. అయితే ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే కేవీ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు ఈ క్యారెక్టర్ గురించి ఎవరు అని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ నాన్నగారి పేరు వచ్చాక తర్వాత వీళ్ళ మధ్యన జరిగిన డిస్కషన్స్లో ఒక కొత్త ఆర్టిస్ట్కి కూడా మనం ఈ సినిమాలో క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందేమో అనే ఒక టాపిక్ రావటం. సో అనుకోకుండా ఈ పర్టికులర్ టాపిక్కి అంటే ఈ నిర్ణయానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వటం వల్ల అంటే మా నాన్నగారు కాకుండా రామారావు గారితో మనం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నాన్నగారు అప్పటికే నాటకాల్లో చాలా తలపండిపోయి ఉన్నారు. తర్వాత ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేశారు. సో అలాగా ఆల్రెడీ జరిగింది. సో ఇక్కడ ఏమైందంటే మనం కొత్త వాళ్ళకి ఇచ్చి మనం కొత్త ఆర్టిస్ట్ని ట్రై చేస్తే బాగుంటుంది కదా అన్న దీని మీద మనకు రామారావు గారిని ఆ పర్టికులర్ క్యారెక్టర్తో ఇంట్రడ్యూస్ చేయటం, ఇంకా అక్కడి నుంచి ఆయన ఒక కొత్త చరిత్ర సృష్టించడం అది మనందరికీ తెలిసిన విషయం. మీరు ఎప్పుడైనా మాయాబజార్ చూసినప్పుడు అనుకుంటారా అయ్యో నాన్నగారికి మిస్ అయిపోయింది అని ఎప్పుడైనా మీకు ఒక కొడుకుగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఇది ఈ విషయం తెచ్చారు కాబట్టి నాకు అసలు ఒక 20 years వచ్చే వరకు ఈ విషయం నాకు తెలియదు. నేను అరౌండ్ నాకు 20 నుంచి 25 years ఏజ్ మధ్యలో మాయాబజార్ అనేది ఒక క్లాసిక్ అనే విషయం నాకు అప్పుడు అర్థమయ్యి, సో అందరు కూడా ఎవరు చూసినా ఫ్రెండ్ సర్కిల్లో నువ్వు మాయాబజార్ చూసావా అంటే నేను లేదు అని చాలా ఈజీగా చెప్పి కొట్టుపడేస్తుండేవాడిని. కానీ ఒకరోజు నాకే అనిపించింది ఏంటి ప్రతి ఒక్కళ్ళు మాయాబజార్ అంటున్నానంటే, ఒకరోజు ఈ సినిమా అఫ్ కోర్స్ మనకు తెలుసు ఈ సినిమా ఒక 100 సార్లు 200 సార్లు రిలీజ్ అయ్యి ఉంటుంది. రిలీజ్ అయిన ప్రతిసారి అది ఒక సూపర్ సక్సెస్, ఒక కొత్త సినిమా లాగా ఒక సూపర్ సక్సెస్. సో అలా జరిగినప్పుడు నేను ఒకసారి శాంతి థియేటర్లో నాకు బాగా జ్ఞాపకం, ఐ థింక్ ఇట్ వాజ్ mid-70s అనుకుంటానండి, బిట్వీన్ 70-75 ఏదో. నేను అదే పనిగా ఈ సినిమా చూడాలి అని చెప్పి నేను వెళ్ళి చూశాను. ఐ వాజ్ క్వైట్ ఇంప్రెస్, లైక్ తెలుగు ఆడియన్స్ కాదు ఇండియన్ ఆడియన్స్ లాగా నేను టేకన్ క్వైట్ అంటే హ్యాపీ ఫీల్ అయిన సినిమా చూసి. అది అయ్యాక నాకు చాలా ఏళ్ల తర్వాత ఈ విషయం తెలిసింది.
ఈ సినిమాలో మా నాన్నగారు యాక్చువల్లీ క్యారెక్టర్, కృష్ణుడి క్యారెక్టర్ చెయ్యాలి కానీ చేయలేకపోయారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సో అని చెప్పేసి తెలిసాక ఎస్ అండి, ఎవరికైనా కానీ ఇంత సహజం కదా పెద్ద అది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ మిస్ అయ్యి తను చేయలేకపోయారు అనేది డెఫినెట్గా ఒక కన్న కొడుకుగా నాకు ఆ ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఒకటండి, ఇప్పుడు మనం అందరం కూడాను ఇళయరాజా గారి మ్యూజిక్ వింటూ ఒక జీవితం చాలా సమయం మనం గడిపాం. ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ అది వింటూ పెరుగుతూ వచ్చాం. కానీ సడన్గా ఒక రోజు మనకు ఏఆర్ రెహమాన్ గారు మణిరత్నం గారి ద్వారా రోజా అనే సినిమా ద్వారా ఆయన సడన్గా మనందరికీ పరిచయం అయ్యారు. ఆ సినిమా చూశాక అసలు మనం ఏదో వేరే లోకానికి వెళ్ళిపోయాం. ఆ మ్యూజిక్ విని అరే మ్యూజిక్ అనేది ఇంత గొప్పగా కూడా ఉంటుందా అని. అంటే అప్పటి వరకు మనం ఇళయరాజా గారి మ్యూజిక్ ఎంజాయ్ చేసాం. సో అలాగా ప్రతి దాంట్లోనూ ప్రతి ఒక్కరికి కూడాను ఒక తరం అనేది ఉంటుంది, మన వర్డ్ తరం అనేది. సో అలాగా మా నాన్నగారి తరం అప్పటి వరకు ఒకటి జరుగుతూ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి రామారావు గారు టేకప్ చేయటం అలాగా జరుగుతూ వచ్చింది. కాబట్టి దీంట్లో బాధ అంటూ ఏం లేదండి. ఆయన అంటే ఉంటే బాగుండేది అని అనుకుంటాం, బాధ అనేది కాదు. సో డెఫినెట్లీ కరెక్ట్ మీరు అన్నది. సో నాన్నగారు ఉంటే బాగుండేది, సరే జరగలేదు. ఓకే, దట్స్ ఇంకా అది మన చేతిలో లేదు. తర్వాత ఇప్పుడు అంటే ఒక మన సినిమా నుంచి పక్కకు వద్దాం. Yeah. మీ నాన్నగారు కన్నుమూసే సమయానికి మీకు కేవలం 14 ఏళ్ళు అని చెప్పారు. అవునండి. అంటే ఇంట్లో మీకు ఎట్లా ఉండేది నాన్నగారితో? ఎందుకంటే అప్పటికి ఆయన చాలా బిజీ అనుకుంటే, ఎందుకంటే లాస్ట్ మినిట్ దాకా కూడా ఆయన వర్క్ చేస్తున్నారని విన్నాను. అవునండి. చాలా హెల్దీగా ఉండేవారని. అవునండి. అది ఒకసారి నాన్నగారితో మీకున్న అనుబంధం ఒకటి, అమ్మగారి పేరును, మీరు నాన్నగారికి ఎంతమంది? యా సో ఇప్పుడు బేసికలీ నాన్నగారితో అనుబంధం అనే వర్డ్ కుదరదు. అంటే నాకు తెలిసి మీరు ఏ స్టార్ని పిల్లల్ని మీరు అంటే మీరు ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. సో ఎవరైనా ఘంటసాల గారు అనుకోండి, రామారావు గారు అనుకోండి, నాగేశ్వరరావు గారు అనుకోండి, ఇన్ని సెలబ్రిటీని మీరు తీసుకోండి, నాకు తెలిసి వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులతో స్పెండ్ చేసిన టైం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడాను వాళ్ళ లైఫ్ని వాళ్ళ కెరియర్కి డెడికేట్ చేశారు. జీవితం మొత్తం వాళ్ళు ఆ పర్టికులర్ ప్రొఫెషన్కి అంకితం అయ్యి వీళ్ళు పొద్దున్న రాత్రి షూటింగ్స్లు లేకపోతే డ్రామాలు. అవునండి. సో అందులో నాన్నగారు నాకు తెలిసినంత వరకు ఒక 35-40 వేలు డ్రామాల వరకు ఆడుంటారు ఆయన జీవితకాలం. 8వ సంవత్సరంలోనే ఆయన ఎంటర్ అయిపోయారు. 72 ఏళ్ళు జీవించారా? 74. ఒక లాస్ట్ 1 year మాత్రం ఆయన నాకు తెలిసి యాక్ట్ చేయలేదు. స్లైట్గా ఆయనకి ఇండిస్పోజిషన్ అంటే హెల్త్ కొద్దిగా అప్సెట్ అయింది. సో దానివల్ల 73 వరకు మాత్రం ఆయన నాటకాలు సినిమాలు చేస్తూనే వచ్చారు. సో అందుకని చెప్పేసి ఆయన మాకు ఏ రోజు కూడాను అంటే చాలా తక్కువ అకేషన్స్ ఆయనతో మేము కలిసి స్పెండ్ చేసి టిపికల్గా టైం స్పెండ్ చేయటం, ఆయనతో కలిసి ఎక్కడికో షికార్కి వెళ్ళటం ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉంది. రోజు ఆయన గాంధీ భవన్లో శ్రీకృష్ణ రాయబారమో లేకపోతే ఇంకో చింతామణి డ్రామాకి వెళ్తున్నారు. నేను అరౌండ్ 4:30-5 గంటలకు వెళ్ళా. నాకు అప్పుడు ఏదో 12 ఏళ్ళు ఏదో ఉంటుంది అనుకుంటాను. వెళ్ళి నాన్న నేను కూడా నీతో వస్తాను. ఎక్కడికి అన్నాడు ఆయన. నీతో పాటు నేను డ్రామాకి చూడటానికి వస్తానని. నువ్వెందుకు నాతో అన్నాడు. లేదు నీతో రావాలన్నది నాకంటే. ఇంకా ఫైనల్గా ఏదో ఏమనుకున్నారో తెలీదు, సరే వద్దులే అని చెప్పేసి తీసుకుని వెళ్ళటం. నాకు ఈ రోజుకే ఆ డ్రామా ఇంకా ఆ గాంధీ భవన్ హాల్లో, అది కూడా ఆ రోజుల్లో చాలా ఫేమస్ ఆడిటోరియం. అంటే తర్వాత అది ఎందుకో కొద్దిగా మెయింటెనెన్స్ అది లేక రవీంద్ర భారతి లాగా కంటిన్యూ అవ్వలేదు అది. సో అక్కడ నాటకం చూడటం, ఆయన తన సీన్ అయిపోయాక ప్రజలతో మాట్లాడటం, నాకు వయసు ఎంత అనుకుంటున్నారు, నేను ఇంత వయసు. ఆయన ఆరోగ్యం విషయంలో చాలా చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడాను ఒకప్పటి వరకు, అంటే ఇప్పుడు కాదు, ఒక 20-25 సంవత్సరాల ముందు వరకు కూడాను ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడితే నాన్నగారి ఆరోగ్యం గురించి మాట్లాడేవారు. అంత పెద్ద అంటే ఆయన స్టేజ్కి తన కళకి ఎంత జీవితాన్ని ధారపోశారో ఆయన హెల్త్ కూడాను అంతే అది నిలబెట్టుకున్నారు.
ఆయన అసలు ఆ భారీ విగ్రహం, తర్వాత ఆయన అంటే అందరికి మీకు కూడా తెలుసు ఆయన ఆలాపన. అవునండి, ఆయనకున్న దమ్ము పట్టడం అసలు ఆయనకున్న ఆ స్పెషాలిటీ ఏంటి అంటే ఆ దమ్ము పెట్టి ఆ రాగాలాపన అన్స్టాపబుల్ అన్నమాట అది. సో అది చెయ్యాలి అంటే దానికి ప్రత్యేకమైన సాధన చెయ్యాలి, లంగ్స్ మీద పట్టు ఉండాలి. లంగ్స్ పవర్ పెంచుకోవాలి బాగా. లంగ్ పవర్. నేను ఆయన చూసామండి చిన్నప్పుడు, ఇలా ముక్కు మూసుకొని కూర్చుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేబీ అంటే నేను ఎగ్జాజరేట్ చేయట్లేదని అనుకుంటున్నాను, నాకు తెలిసి 1.5 minute to 2 minutes బిగబెట్టేసి ఆయన ఒక చిన్న టేబుల్ ఉండేది, నా కళ్ళలో ఇంకా మెదులుతుంది, ఇంత టేబుల్, అది మాకు చాలా సంవత్సరాలు కూడా ఇంట్లో ఉండేది ఆ టేబుల్. ఆ టేబుల్ మీద ఒక చిన్న క్లాక్ పెట్టుకొని, ఆ రోజుల్లో మనం ఎక్కువగా వాడుతుండేవాళ్ళం. ఆ క్లాక్ పెట్టి దానికి టైమర్ పెట్టి ఇలా మూసి ఇలా పట్టుకొని 2 minutes ఏదో ఉండేవారు, బ్రెత్లెస్. చాలా కష్టం. తర్వాత మార్నింగ్ ఇది ఎక్సర్సైజ్ మొదలు పెట్టేవారు. అది మొదలు పెడితే మధ్యాహ్నం వరకు చేస్తుండేవారు. తర్వాత ఆయన అంటే అది ఒక డిఫరెంట్ లెవెల్ అండి. అదే అంటే ఆయన ఆరోగ్యం గురించి అంత పెద్ద పీట వేశారంటే దానికి తగ్గట్టుగా కూడాను, అంటే ఊరికే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఒక బిందె నీళ్ళలో 2 బిందెల నీళ్లు తాగి మొత్తం వామిట్ చేసేవారు. క్లీనింగ్ అది ఆయుర్వేదిక్ లో ఆయనకి చాలా, దానికి కూడా 1-2 గురువులు ఉన్నారండి ఆయనకి. తర్వాత మెడ్రాస్లో నా చిన్నప్పుడు, అక్కడ పేరు నాకు ఆయనది గుర్తులేదు, మన తెలుగు వారే కానీ ఆయన కూడా చెన్నైలో చాలా సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి అనమాట. ఈ వైద్యం వైపు ఉండి ఆయన ఒక లేహ్యం తయారు చేసేవారు. ఈయన ఆ లేహ్యం బాగా తింటుండేవారు, ఈ ఆరోగ్యం అని చెప్పి ఆ తపంలో. అది అంటే సేమ్ చ్యవన్ప్రాష్ లాంటిది, ఆ లేహ్యం నథింగ్ బట్ చ్యవన్ప్రాష్, బట్ ఈయన ఇంట్లో చేయించుకునేవారు. ఇప్పుడు మనం రెడీమేడ్ చ్యవన్ప్రాష్లు వేరే కంపెనీలు కొనుక్కుంటున్నాం కదా, బట్ ఆయన ఇంట్లో చేయించుకుని ఆయన కూడా నాకు తర్వాత మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి మూవ్ అయ్యాక కూడాను ఆయన హైదరాబాద్కి రావటం, అది ఇంట్లోనే మా దగ్గర చేసి పెట్టడం, జాడీలు ఒక్కసారి చేయించుకుంటే 5-6 జాడీలు ఏదో చేయించుకునేవారు ఆ రోజుల్లో, ఇంకా బాగా గుర్తు. సో అవన్నీ కూడా నింపి దానికి పైన మూత పెట్టి ప్యాక్ చేసి దానికి ఒక కాటన్ బట్ట ఏదో చుట్టి కట్టేస్తుండేవాళ్ళు. సో అలాగా అది చేయటం. సో ఆరోగ్యం విషయంలో అది ఆయన చాలా చేశారు. ఆయనతో టైం స్పెండ్ చేయటం అనేది చాలా తక్కువ, అపురూపం అయిపోయింది. చాలా అపురూపం. ఇంకా అఫ్కోర్స్ అమ్మగారు అయితే బాగా, ఇంకా తల్లి కాబట్టి ఆవిడ ఆ తల్లి ప్రేమ ఇంకా తల్లే కదండి. ఎంత అమ్మగారి పేరు, మీ అమ్మగారు కూడా సినిమా ఆర్టిస్ట్ కాబట్టి ఆవిడ గురించి కూడా కొంచెం చెప్పండి. నాన్నగారు అఫ్కోర్స్, అమ్మగారు కూడా మంచి పేరుంది, చాలా పేరు మోసిన నటి. ఆవిడ పేరు ఆదోని లక్ష్మీదేవి. తను కూడాను స్టేజ్ నుంచే వచ్చారు. సో నాన్నగారికి స్టేజ్ పరిచయమేనా అమ్మగారు? స్టేజ్ పరిచయమే. సో అలాగా వాళ్ళు వివాహం చేసుకోవటం, దాంపత్య జీవితం, ఇవి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి జీవిత భాగస్వాములు కావటం. సో అలాగా వాళ్ళ అంటే లైఫ్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో అలాగే మీ అమ్మగారు అంటే కొంతమందికి ఇప్పుడు రఘురామయ్య గారిని కూడా ఈ తరం వాళ్ళకి మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తరం వాళ్ళకి తెలియకపోవడానికి కూడా మనం తప్పు పట్టకూడదు. లేదండి. అలాగే అమ్మగారు నటించిన సినిమాలు కూడా కొన్ని 2-3 ఊరికి చెప్తే మాకు ఇప్పటి వాళ్ళ కోసం. సోమవార వ్రత మహత్యం, కుల గౌరవం, తర్వాత వేరే కొన్ని సినిమాలు ఉన్నాయండి. సో ఈ మంచి మనసుల్లోగా నేను పాటలో కనిపిస్తారా? మామ పాటలో? లేదండి, తను మాయాబజార్లో ఒక పాటలో ఉన్నారు. అంటే మదర్ స్టేజ్ మీద ఎక్కువగా చేస్తూ, సినిమాల్లో తెలుగు సినిమాల్లో అంటే తనకు ఎంట్రీ వచ్చింది తెలుగు సినిమాల్లో. సో తెలుగు సినిమాల్లో కొన్నే చేశారు, ఎక్కువగా చేయలేదు. అయితే మమ్మీకి ఏమైందంటే, మదర్కి తను కర్నూలు జిల్లా ఆదోని టౌన్ కాబట్టి అది మన కర్ణాటకకి బార్డర్ అవ్వటం వల్ల అక్కడ కన్నడ ఎక్కువ. ఇప్పుడు చిత్తూరుకి వెళ్తే మనకు ఇది తమిళ్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ తెలుగు వాళ్ళు కూడాను ఈజీగా తమిళ్ మాట్లాడేస్తుంటారు. సో ఆ రకంగా మదర్కి కన్నడ కూడా రావటం, అనుకోకుండా ఈ స్టేజ్ నుంచి ఆవిడ కన్నడ స్టేజ్ గొబ్బి వీరಣ್ణ అనే ఒక ఫేమస్, ఇప్పుడు తెలుగులో సురభి ఎలాగో కర్ణాటకలో గొబ్బి వీరಣ್ణ అనే ఒక స్టేజ్ కంపెనీ ఉందండి. సో దాంట్లో తనకి బ్రేక్ వచ్చింది. సో అది నెంబర్ 1 కంపెనీ ఆ రోజుల్లో.
సో అక్కడ ఆవిడకి బ్రేక్ రావటం, అక్కడ ఆ స్టేజ్ మీద చేయటం, తెలుగు అండ్ కన్నడ రెండిట్లో కూడా ఆవిడకి మంచి పట్టు ఉంది. ఇన్ఫాక్ట్ మదర్ తమిళ్ కూడా బాగా మాట్లాడతారు, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా తమిళనాడులో అక్కడే ఉండేది కాబట్టి ఇది వరకు. సో నాన్నగారు అమ్మగారు మేమంతా అక్కడ పెరిగి ఉన్నాం. సో కాబట్టి మా మదర్కి అక్కడ తమిళ్ కూడా ఈ రోజుకి బాగా మాట్లాడతారు, తమిళ్ కూడాను. సో ఆ రకంగా మదరు అక్కడ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ మీన్ స్టేజ్ మీద చేస్తూ సినిమాల్లో బ్రేక్ వచ్చింది, ఏది కన్నడ సినిమాల్లో. సో ఇంకా కన్నడ సినిమాల్లో బ్రేక్ రావటం, మదర్ ఒక మంచి ఆర్టిస్ట్గా, తర్వాత నేచర్ కూడాను. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు మన నేచర్ని బట్టి కూడా మనకు కొద్ది క్యారెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ అవర్ టాలెంట్, కొద్దిగా మనిషి ఇప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉండటం, తర్వాత కోఆపరేటివ్గా ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ అవుతూ ఉంటాయి. సో మదర్కి కూడా నాకు తెలుసు, వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్స్ మీకు బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ ఇస్తా ఉంటే ఎందుకులే బాబు ఫ్లైట్, నేను ట్రైన్లో వెళ్ళిపోతాను ఇలాగా. సో ఏదైనా 5 స్టార్ హోటల్స్ లాగా పెద్ద పెద్ద హోటల్స్ అంటే అక్కర్లేదు బాబు, పర్వాలేదు, ఏదో మామూలు హోటల్ అయినా పర్వాలేదు. ఈ రకంగా మదర్ చాలా డౌన్ టు ఎర్త్. అంటే మా ఎంటైర్ ఫ్యామిలీలో ఉన్న ఒక అంటే నా ఉద్దేశంలో కామన్ ఫీచర్ మాత్రం అందరు కూడా వీఆర్ డౌన్ టు ఎర్త్ అండి. అంటే మేబీ నాన్నగారు వల్ల లేకపోతే మా మదర్, అంటే వీళ్ళిద్దరు కూడాను చాలా సాధారణమైన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు కూడా మమ్మల్ని పెంచడం అలాగే పెంచారు, మేము కూడా ఈ రోజుకి అలాగే ఉన్నాం. సో తర్వాత మా పిల్లలు కూడాను, నా పిల్లలు, మా అక్కయ్య పిల్లలు, అక్కయ్య గారి గురించి కూడా మీరు నాన్నగారికి ఇద్దరేనా, మీ ఇద్దరేనా, మీరు మీ అక్కయ్య? లేదు, నేను, అక్కయ్య, అన్నయ్య, తర్వాత తమ్ముడు, చెల్లెలు. అయితే ఇండస్ట్రీలోకి ఇటు టీవీలో కానీ సినిమాల్లోకి వచ్చింది మేమిద్దరం మాత్రమే. అది మీ తన గురించి కూడా చెప్పండి, అక్కయ్య గురించి. సో అందరికీ తెలిసిన నటి, తర్వాత అందరూ ఋతురాగాలు అనే సీరియల్ చూశారు. అది ఈరోజు మనకు అంటే ఇంతకుముందు మాయాబజార్ గురించి చెప్పుకున్నట్టుగా మనకు తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఒక సూపర్ డూపర్ సక్సెస్ సీరియల్ అంటే ఈ ఋతురాగాలు. ఆ ఋతురాగాలు సినిమా సీరియల్లో తను మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. రూపాదేవి కదా ఆవిడ పేరు? అవునండి, రూపాదేవి. అయితే తను అంటే సీరియల్స్ లోకి రాకముందు తను సినిమాల్లో చేసింది. నాలాగా ఎందరో. తన మొదటి సినిమా వచ్చేసి మన యు విశ్వేశ్వరరావు గారు ఉన్నారు కదా ఇది వరకు. సో వారు కొన్ని ఒక సిరీస్ లాగా చేశారు, మార్పు, తీర్పు, ఇలాంటి సినిమాలు. చాలా మంచి అంటే ఒక థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్ చేశారు ఆయన. సో దాంట్లో మార్పు అనే సినిమాలో అక్కయ్యని వారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అలాగా అక్కయ్య అంటే మాకు యాక్చువల్లీ పి పుల్లయ్య గారు, శాంత్ కుమార్ గారు మాకు బంధువులు అవుతారు. సో బంధువులు అవటం వల్ల ఓ రోజు మా అక్కయ్య మా పెద్దనాన్నగారు పుల్లయ్య గారిని పిలుచుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది, మెడ్రాస్లో తను చదువుకుంటున్న రోజు. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ రోజు అదే ఫ్లైట్ లో విశ్వేశ్వరరావు గారు కూడా రావటం జరిగింది. అదే టైంలో వారు కూడాను కాస్టింగ్ ఎవరిని, దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో తను ఒక ఎడ్యుకేటెడ్ హీరోయిన్ అనమాట ఆ క్యారెక్టర్కి. సో సడన్ గా అక్కయ్యని చూడటం, తర్వాత పుల్లయ్య గారు పెద్దనాన్న గారు వారికి పరిచయం చేయించడం, తర్వాత ఇలా వీళ్ళు వస్తూ కార్లో డిస్కస్ చేసుకుంటే ఏంటప్ప నువ్వు ఏం చేస్తున్నావు అది ఇదంటే ఏం లేదండి నేను చదువుకుంటున్నాను, ఎంఏ చేస్తున్నాను, అయిపోయింది అనుకుంటాను ఆ టైంకి. సో ఇలాగ ఉన్నాను అంటే అయ్యో నేను ఒక సినిమా తీస్తున్నాను, నువ్వేమన్నా దీంట్లో ఇంట్రెస్టెడ్ అంటే సరే నా ఆలోచించి చెప్తానండి అని. సో తర్వాత ఆలోచించుకొని ఇంట్లో అంతతో కన్సల్ట్ చేసి సరే అని చెప్పి వారికి ఇన్ఫార్మ్ చేయటం, ఆ తర్వాత ఆ సినిమాలో యాక్ట్ చేయటం జరిగింది. సో ఇంకా అక్కడి నుంచి తన సినిమా జర్నీ స్టార్ట్ అయిందనమాట. అది అయ్యాక తను నాలాగెందరో అనే ఒక సినిమా చేసింది. అది అంటే కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో నాకు పెద్దగా ఐడియా లేదు, ఫిల్మ్ ఫీల్డ్ లో గుర్తింపు తెచ్చుకుంది. బట్ సినిమా మాత్రం చాలా మంచి సబ్జెక్ట్ గల సినిమా అనేది మాత్రం జనంలో ఒక ఆర్ట్ ఫిల్మ్ అనుకోండి, లేకపోతే ఒక థాట్ ప్రొవోకింగ్ న్యూ జనరేషన్ ఫిల్మ్ లాగా అది పేరు సంపాదించింది. చాలా మంచి సబ్జెక్ట్ అనమాట. అంటే ఒక సామాన్య కుటుంబంలో పెళ్ళిళ్ళ గురించి, ఒక సామాన్య కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లలకి, అమ్మాయికి ఎస్పెషల్లీ పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బంది పడతారు, దానికి ఉన్న కష్టాలు ఏంటి అనే ఒక మంచి స్టోరీ తీసుకొని ఈరంకి శర్మ గారు అనే డైరెక్టర్
ఆయన మన బాలచందర్ గారికి అసోసియేట్ గా చేసేవారు అన్నమాట. ఆయన ఎక్కువగా ఇలాంటి సినిమాలే తీశారు ఆయన. అవునండి, అంటే గురువు గారు మరి అన్ని అలాంటి సినిమాలు చేశారు. ఆయన బాలచందర్ గారు అన్ని కూడాను మనకి ఏ సినిమా ముట్టుకున్నా ఏ చూసినా కూడాను మిడిల్ క్లాస్ ప్లస్ సబ్జెక్ట్ వైజ్ అండి. సబ్జెక్ట్ ఏవి కమర్షియల్ కాదు, ఏ తీసుకున్నా కూడాను మనల్ని ఆలోచింపజేసే స్టోరీలు ఆయనవి, బాలచందర్ గారివి. సో కాబట్టి ఆయన శిష్యుడు కాబట్టి, ఆయన దగ్గర అసోసియేట్ గా పనిచేశారు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద కూడా ఉంది. సో ఈయన కూడా చక్కటి సబ్జెక్ట్ తీసుకొని చేయటం, అందులో మన నారాయణరావు గారు, తాను పల్లవి, వీళ్ళందరూ, భానుచందర్, ఇన్ఫ్యాక్ట్ భానుచందర్ కూడాను చేయటం, చాలా మంచి సబ్జెక్ట్ చేశారు. సో ఈ సినిమా ద్వారా అసలు ఆ సినిమాకి కూడాను నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు ప్లస్ అక్కయ్యకి తన ఫస్ట్ నంది అవార్డు ఈ సినిమా ద్వారానే వచ్చింది, బెస్ట్ హీరోయిన్ గా. సో అక్కడి నుంచి ఇంకా తనకి తర్వాత సినిమాలు రావటం, తెలుగు సినిమాల్లో రాధాకృష్ణ అని చెప్పి దాంట్లో అఫ్కోర్స్ షీ సెకండ్ హీరోయిన్ దాంట్లో, ఇంకా కొన్ని సినిమాలు కూడా చేశారు తను. తర్వాత ఇది చేస్తున్నప్పుడు తనకి తమిళ్లో ఒక సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అని ఒక సినిమా తనకి బ్రేక్ వచ్చిందనమాట. అదేంటంటే ఒరుతలై రాగం అని చెప్పేసి, అది 80s లో, అంటే 879 అలా రిలీజ్ అయింది. అది 1 year అండి, కంటిన్యూస్ గా. ఇంకా అంటే మేము ఆ రోజులు విన్నది ఏంటంటే కొన్ని థియేటర్లు వెళ్తే ఇంకా బోర్ అయిపోయి అదే సినిమా చూపించి వాళ్ళకి బోర్ అయ్యి వాళ్ళు ఆ సినిమా అక్కడితో డిస్కంటిన్యూ చేశారు అన్నట్టుగా. కానీ బట్ 1 year రన్ అయిన సినిమా తమిళ్ ఇండస్ట్రీలో ఒక రికార్డ్ సృష్టించిన సినిమా. ఈ రోజు కూడాను చాలా మందికి, అంటే మేబీ నాట్ ద లేటెస్ట్ జనరేషన్ కాకపోయినా, బట్ ఆ రోజుల్లో మాత్రం ఆ సినిమా చాలా, పాటలు అయితే సూపర్ డూపర్ సక్సెస్ అండి. సో ఆ సినిమాలో తను హీరోయిన్ చేయటం, ఇంకా అక్కడి నుంచి తను మలయాళం సినిమాలు కూడా చేసింది, కన్నడ సినిమాలు చేసింది. కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ గారితో 2 సినిమాల్లో చేయటం, ఇంకా వేరే సినిమాలు కూడా చేయటం, వేరే స్టేట్ అవార్డ్స్ కూడా తను తెచ్చుకుంది. తర్వాత తెలుగు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో తనకి ఈ రోజుకి నాకు తెలిసి 11 నంది అవార్డ్స్, హైయెస్ట్ ఆల్మోస్ట్. సో ఇన్ని అవార్డ్స్. తర్వాత అంటే తను ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత చేసినందుకు ఏమో, అంటే మన స్టేట్ డివైడ్ అయ్యాక, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యాక మళ్ళీ సపరేట్గా ఇంకొక ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఇప్పుడు ఏదైతే ఉందో, అక్కడ చంద్రబాబు గారు సీఎంగా ఉన్న టైంలో మళ్ళీ నంది అవార్డ్స్ అక్కడ కూడా టేకప్ చేసినప్పుడు కోఇన్సిడెంట్లీ అక్కయ్యనే పిలిచి జూరీ హెడ్ గా సెలక్షన్ ఇప్పటి వరకు తీసుకున్నాం, ఇంకా చాలు, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చే విషయంలో సెలెక్ట్ చేయడానికి తన్ని జూరీ హెడ్ గా పెట్టి ఒక 2 ఏళ్లకో 3 ఏళ్ళ మొత్తం ఒకటేసారి ఇస్తుంటారు కదా. సో అలాగా తను పెట్టి చేయటం జరిగింది, తను చేశారు. మీ గురించి కూడా చెప్పండి. మీరు ఎందుకంటే దూరదర్శన్లో పనిచేశారు, అంటే అప్పటి వాళ్ళకి తెలుసు, ఇప్పటి వాళ్ళకి ఏమైందంటే అప్పుడు ఇంకా చూసే అవకాశం లేక, ప్లస్ ఛానల్స్ కూడా వచ్చాక దూరదర్శన్ మర్చిపోతున్నారు. ఇక మీరు కూడా, ఎందుకంటే ఫ్యామిలీలో నాన్నగారు ఆర్టిస్ట్, మదర్ ఆర్టిస్ట్, మీ ఫ్యామిలీ మళ్ళీ మీ జనరేషన్ వచ్చరికి మీ సిస్టర్ ఆర్టిస్ట్, మీరు ఆర్టిస్ట్ కమ్ దూరదర్శన్ ఎంప్లాయీ, 2. ఏం లేదండి, నా జర్నీ ఎలా జరిగింది అంటే, నాకు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్, క్రేజ్ ఉండేది. సో అయితే అది నాన్నగారు ఏమాత్రం ఎంకరేజ్ చేయలేదు. ఆయన వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అదే వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్లు అవి ఇవి ఉంటాయి. సో నేను అన్నట్టుగా, సో నేను ఒక రోజు అనటం బాగా జ్ఞాపకం ఉంది. నాన్న నేను సినిమా యాక్టర్ అవుతానంటే చట్ అన్నాడు ఆయన. సినిమా యాక్టర్ లేదేం లేదు, నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్నాడు. ఇదేంటి పోలీస్ ఆఫీసర్ అన్నాడు. సరే చిన్నవాడిని, ఏం తెలియదు. అయితే తర్వాత నాన్నగారికి మాత్రం నేను సింగర్ అవ్వాలనేది ఒకటైతే ఉంది. ఆయనకి ఎందుకో నా వాయిస్ చాలా ఇష్టపడేవారు, ఇంట్లో అందరు కూడాను, అందరూ నా వాయిస్కి చాలా లైక్ చేసి సింగర్ అవ్వాలని చెప్పి నాకు చిన్నప్పుడు, అంటే అప్పటికి ఇంకా నాన్నగారు ఉన్నారు, నేను సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టాను. ఒక 2-3 రాగాల వరకు వెళ్ళటం జరిగింది. సో ఆ టైంలోనే నాన్నగారు యాక్చువల్లీ చనిపోయారనమాట. సో నేను ఆ టైంలో ఎప్పుడైతే చేస్తున్నానో ఆ టైంలో నేను మొదలుపెట్టిన ఒక 6 months 10 months ఇది జరిగింది. సో చనిపోవటం, ఇంకా నాన్నగారు చనిపోవటంతో మొత్తం ఒక ఇది అయిపోయింది, వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోవటం. ఇంకెవరు మేమంతా కూడాను
ఒక ఇదిగా చిన్న భిన్న ఉన్న టైప్లో సడన్గా ఇంత పెద్ద వ్యక్తి లేకపోవటం, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో అక్కడితో బ్రేక్ పడిపోయింది నాకు యాక్చువల్లీ. ఏమైనా కొంచెం పాడగలరా ఇప్పుడు? అయ్యో లేదండి, నేను ఈవెన్ బాత్రూమ్ సింగర్ గా కూడా క్వాలిఫై 6 నెలలు నేర్చుకున్నారు కదా ఒక రాగం. అది నేర్చుకోవటం, అది అక్కడితో మర్చిపోవటం జరిగిపోయింది. ఇప్పుడు ఎలాగ సంగీతం అనే పేరు వచ్చింది కాబట్టి, అంటే ఇప్పుడు ఇంతవరకు మీరు ఫ్యామిలీలో అందరు ఎవరెవరు ఫీల్డ్స్ లో ఉన్నారు అనుకున్నాం. నాన్నగారు పాడే స్టైల్ బాలగంధర్వ స్టైల్ అండి. అవునండి. అది ఎప్పుడైనా ఇంట్లో మాట్లాడుకోవడం కానీ, మీరు వినడం కానీ, ఆయన పాడే విధానం, ఎందుకంటే హిందుస్థానీ రాగాన్ని తెలుగు నాటకంలోకి ఈయనే ప్రవేశపెట్టారు అంటారు కదా, దాని గురించి కూడా ఒక్కసారి. నాన్నగారికి ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాక ఆయన ఈ హిందుస్థానీ బాణి అనేది చాలా ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి ఆయన్ని. ఆయనకి ఏంటో అంటే, ఐ స్టిల్ రిమెంబర్, నేను ఒక మేబీ నాకు 6 years 7 years ఉంటాయి అనుకుంటాను, చెన్నైలో మేము ఉన్నప్పుడు ఇంట్లో. నేను రాత్రిపూట నాన్నగారు రేడియోస్ ఉండేవండి మనకి, ఇప్పుడు ఆ రోజుల్లో రేడియో తప్పించి ఇంకొకటి లేదు. సో అయితే నాన్నగారు ఈ రేడియోలో హిందుస్థానీ మ్యూజిక్ ట్యూన్ చేసుకోవటం, పెట్టుకోవటం, అది చాలాసేపు వింటూ ఉండటం, అది నాకు బాగా జ్ఞాపకం, అదొకటి. సో ఆయనకి ఏమైందంటే ఈ హిందుస్థానీ మ్యూజిక్ మాత్రం ఆయన మీద చాలా ఆయన ఇంప్రెస్ చేయటం, ఆయన దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం. అది దాన్ని ఆయన ఏం చేశారంటే, అంటే నేను మన గొప్ప గొప్ప సింగర్స్, మన జానకి గారు కానీ, బాలు గారు కానీ, ఇంకెవరైనా కానీ చెప్పటం నేను విన్నాను. సో వారికి ఏం చేశారంటే, వారు ఈ మన సౌత్ ఇండియన్ స్టైల్ని ఈ హిందుస్థానీ దీనికి జోడించి ఒక డిఫరెంట్ స్టైల్లో మన మ్యూజిక్ ని, మన పద్యాలని కానివ్వండి, పాటల్ని కానీ పాడటం జరిగింది. అంటే అంతవరకు ఉన్నదానికి భిన్నంగా చేశారు ఆయన. అది ఆయనకి ఒక సపరేట్ ఐడెంటిటీ లాగా క్రియేట్ అయిపోయింది దానివల్ల. సో ఆయనకి బాలగంధర్వ గారు మాత్రం ఆయనకి చాలా అంటే ఇష్టపడే సింగర్ అన్నమాట, గాయకుడు. ఎక్కువగా ఆయన వినేవారని, ఆయనవే ఎక్కువగా వినేవారు అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద అది ఎక్కువగా ఉండటం వల్ల, ఈయన పాడిన పద్యాలన్నీ కూడాను అదే స్టైల్లో ఉండటం వల్ల, ఆ ఆలాపనలు ఇవన్నీ కూడా ఏదో ఘరానా అంటుంటారు. సో అవన్నీ కూడాను ఈ హిందుస్థానీ క్లాసికల్ స్టైల్వే. సో దాన్ని ఆయన మన సౌత్ ఇండియన్ స్టైల్కి జోడించి దాన్ని ఒక సపరేట్గా చేసి, అది తనకు ఒక సపరేట్ ఐడెంటిటీ ఇచ్చేటట్టుగా ఒక యూఎస్పి అందాం ఏదైనా అంటూ, సో అదే ఆయనకి అవ్వటం. సో దాని ద్వారా ఆయన పేరు తెచ్చుకోవటం జరిగింది. సో ఈ రోజు కూడా నేను చాలా తర్వాత, నేను మీడియాలో ఉన్నప్పుడు దూరదర్శన్ ద్వారా నేను కొంతమంది హిందుస్థానీ సింగర్స్కి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఉత్సాహం ఆపుకోలేక, నేను రఘురామ్ గారి అబ్బాయినండి అని చెప్తే, ఆయన గురించి చెప్పగానే, ఓ మీరు రఘురామ్ గారి అబ్బాయా, అయ్యో ఆయన ఏంటండి అని, అంటే ఈ యంగర్ జనరేషన్ వాళ్ళు ఇంకా నాన్నగారిని గుర్తు పెట్టుకొని ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడటం, నాతో నా ఇంటర్వ్యూ పక్కన పెట్టేసి మరి ఆ వటవృక్షం గురించి అడుగుతారు. సో ఆయన గురించి మాట్లాడటం చేయటం. సో అది నార్త్ ఇండియాలో కానీ మహారాష్ట్రలో కానివ్వండి, ఈ రోజు కూడాను బాలగంధర్వ గారికి ఒక శిష్యుల్లో రఘురామయ్య గారు కూడాను ఒక గొప్ప పేరు సంపాదించిన వ్యక్తుల్లో ఒకరు. అది ఎంత పేరు సంపాదించి పెట్టిందంటే, బాలగంధర్వ గారి శత జయంతి ఉత్సవాలకి అడుగుదాం అనుకున్నాను, చెప్పండి. ఆ ఉత్సవాల్లో నాన్నగారిని ఇన్వైట్ చేయడానికి హైదరాబాద్కి వస్తే, అన్ఫార్చునేట్లీ నాన్నగారు అంటే అప్పుడు దానికి వెళ్ళారు. తర్వాత 80s ఇంకొక కార్యక్రమానికి బాంబేలో ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు, అక్కడి నుంచి మన సౌత్ జోన్ కల్చరల్ కమిటీ అని ఒకటి ఉంటుంది, SZCC అనేది అంటారండి. సో వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు నాన్నగారు అప్పటికే చనిపోయారు. సో 74 అండి, నాన్నగారు 74 అండి. ఐ థింక్ ఇది జరిగింది అరౌండ్ 82-83లో అనుకుంటాను. బాంబేకి ఇన్వైట్ చేయడానికి వచ్చారు. సో ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు నాన్నగారు లేరు, చనిపోయారని చెప్తే, అయ్యో అయితే ఆయన లేకపోతే ఏంటి, వారు మిస్సెస్ ఉన్నారు కదా, వారి భార్యకైనా మేము సన్మానం చెయ్యాలి అంటే, ఎవరిది, మన బాలగంధర్వ గారికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఇవి. అఫ్ కోర్స్ సత్య జయంతికి నాన్నగారు వెళ్ళటం, పాడటం జరిగింది. సో అక్కడ నాన్నగారిని అందరూ కూడాను, ఓహో మళ్ళీ బాలగంధర్వ గారి వచ్చే పాడినట్టుంది అన్న అంత ఇంప్రెస్ చేశారు నాన్నగారు. సో ఇక్కడ కూడా మళ్ళీ ఈ పర్టికులర్ సెలబ్రేషన్ లో కూడాను
నేను, మా మదరు, నా మిస్సెస్ మేమందరం కూడా వెళ్ళటం జరిగింది. ఓకే, అంటే అమ్మగారిని మీరు తీసుకుని వెళ్ళారు. మా అమ్మగారిని తీసుకుని వెళ్తాం. అప్పుడు ఈ పర్టికులర్ అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ 80s లో జరిగిన ఫంక్షన్ ఏం చేశారంటే అండి, ఇప్పుడు నాన్నగారికి ఆంధ్ర బాలగంధర్వ అని ఒక పేరు ఉంది. అవును. సో అలాగా తమిళనాడు నుంచి ఒక బాలగంధర్వని ఆ స్టైల్ని ఇమిటేట్ చేసిన ఒక వ్యక్తిని, కర్ణాటక నుంచి ఒకరిని, మొత్తం ముగ్గురిని ఈ బాంబే ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సో మేము నాన్నగారి తరఫున అక్కడ వెళ్తాం. సో నాన్నగారు లేకపోవటం వల్ల అమ్మగారికి సన్మానం చేయటం, ఈ ఫంక్షన్కి సన్మానం చేశారు. సో అది అలా అటెండ్ అవ్వటం జరిగింది అనమాట. అంటే ఒక బాధ ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది. మనిషి లేరు అనే బాధ ఒకటి, లేకపోయినా కూడా గుర్తింపు ఉందనే సంతోషం, రెండు ఉంటాయి. అది ఒక కళాకారుడికి ఉన్న అదృష్టం అండి, లేదా వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఉన్న ఒక అదృష్టం ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఒక తండ్రిగా మేము మిస్ అవ్వచ్చు, కానీ ఆయన ప్రజల గుండెల్లో ఉండటం, అతన్ని గుర్తు చేసుకోవటం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారిని గుర్తు చెప్పగానే పలానా నేను రఘురాం గారి అబ్బాయిని అనగానే, మీరు రఘురాం గారి అబ్బాయి, అయ్యో మీ నాన్నగారు మా ఊరికి వచ్చేవారు, లేదా మా పక్కింటికి వచ్చి పలానా వారి ఇంట్లో ఉండేవారు, నేను చూశాను. రీసెంట్గా కూడా నాకు రీసెంట్గా ఎక్కడికో వెళ్ళాను నేను ఆంధ్ర వైపు. వెళ్తే ఆయన చెప్తున్నారు, నేను ఆ పర్టికులర్ డ్రామాకి నన్ను తీసుకొని వెళ్ళారండి మా నాన్నగారు, నేను చాలా చిన్నపిల్లాడినప్పుడు. ఆయన ఎవరంటే కాకినాడలో ఒక చాలా పేరున్న డాక్టర్ అనమాట, హోమియోపతి డాక్టర్. ఆయన నేను నాన్నగారి పేరు మీద చేసిన డ్రామా, ఐ మీన్ డాక్టర్ చూసి ఆయన నాకు అదే పనిగా నాకు ఫోన్ చేసి, మీరు రఘురాయ్ గారి అబ్బాయి అంటే అవునండి అంటే, ఆయన తను తాను ఇంట్రడ్యూస్ చేసుకొని అప్పుడు ఆయన చెప్తూ వచ్చి, నేను మీ నాన్నగారు అంటే చాలా ఇష్టం నాకు, ఆయన పద్యాలు పాటలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చి అప్పుడు ఆయన చెప్పారు, నేను ఇలాగ ఆయన్ని మా నాన్నగారు తీసుకెళ్ళి ఆ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ నాకు చూపించారు, అది నేను చూశాను, నాకు ఇంకా గుర్తుంది. ఇలాంటివి కొల్లలండి, అవే మనకి కాస్త ఇంకా వాళ్ళ హృదయాల్లో ఉన్నారని ఒక ఆనందం. సో ఈ రకంగా తండ్రిని మిస్ అయినా ఇలాంటి ఇన్సిడెంట్స్ ద్వారా మళ్ళీ తండ్రి మాతోనే ఉన్నాడు, లేదా వారి జ్ఞాపకాలు మాకు రెగ్యులర్గా అది సజీవంగా ఉంచడం అంటారు కదా, అది సజీవంగా ఉంచినట్టుగా మాకు అవుతుంటుంది అనమాట. నిజంగా ఇప్పుడు మనం లెక్కేసుకుంటే, మీరు ఆయన పోయే టైంకి మీకు 14 ఏళ్ళు అంటే, ఊహ లేకపోయినా కానీ ఆయనతో గడిపింది 14 ఏళ్ళు. ఆయన జ్ఞాపకాల్లో ఇప్పుడు 50 ఏళ్ళు దగ్గరగా మనం గడపడం. అవునండి. ఒక బాధ, ఒక సంతోషం రెండు తప్పవు అనుకోండి. తర్వాత నాన్నగారు ఇన్ని సినిమాలు వేసినప్పుడు, కృష్ణవేణి గారిపై వేశారు హీరోయిన్ గాను, అంజలి గారు వేశారు, భానుమతి గారు వాళ్ళు చింతామణి వాడిని ఇట్లలో వేశారు. అంటే నేను గమనించినంత వరకు, అంటే మీకు మీరు ఏదైనా ప్రయత్నం చేస్తారనే ఉద్దేశం అంతా అంటున్నా, టీవీల్లో ఈ సినిమాలు ఈ మధ్యన రాలేదేవి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఈ చూసిన వీటిలలో సినిమాల్లో చాలా పాత వస్తున్నాయి, మనం సినిమా ఫీల్డ్ స్టార్ట్ అయిన నాటివి కూడా వస్తున్నాయి, కానీ నాన్నగారి సినిమాలు ఎక్కువ నాకు కనపడలా. ఒక బాపు గారి ఆ రామాంజనేయ యుద్ధం వాటిలలో పక్కన పెట్టేస్తే నాన్నగారి సినిమాలు కొన్ని ఉన్నాయండి, అంటే వెయ్యడం అంటే లేవనటల్లా నేను కొన్ని, అంటే సినిమాలు నాకు తెలిసినంత వరకు వారానికి కనీసం ఒక 2-3 సినిమాలు అయితే, ఇవి కాదు చిన్న క్యారెక్టర్స్ ఉన్నది కాదు, నాన్నగారు మేజర్ గా వేసిన కృష్ణుడి సినిమాల్లో అప్పటి కృష్ణ తులాభారం ఇంతవరకు మేము చూడలేదు, అట్లాంటివి అడుగుతున్నారు. అలాంటివి కొన్ని, అంటే దీంట్లో రీజన్ ఏంటంటే కొన్ని సినిమాలు ఆ రోజుల్లో తీసినవి నెగటివ్స్ అనేవి మనకు యాక్చువల్లీ కరెక్ట్ గా ప్రిజర్వ్ చేయాలండి. అవును, వాటిని కరెక్ట్ గా ప్రిజర్వ్ చేయనప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, అవి మనకు తర్వాత మనం మీడియాకి యూజ్ చేసుకోవడానికి, అంటే ట్రాన్స్ఫర్స్ కి, ఇప్పుడు ఇదివరకు మనకు ఈ సీడీలు వచ్చే ముందు VHS క్యాసెట్స్ అని ఉండేవి. సో ఆ VHS క్యాసెట్స్ ఏంటి, అవి కూడాను ఇదే ప్రాబ్లం ఉండేది. క్యాసెట్ ని కరెక్ట్ టెంపరేచర్ లో మెయింటైన్ చేయకుండా ఏసీలో పెట్టి మళ్ళీ టెంపరేచర్ డ్రాప్ అయ్యి అది ఇది అవుతే దాంట్లో ఫంగస్ అని వచ్చేది, వచ్చి మొత్తం అతుక్కుపోయినట్టు అయిపోయేది. అతుక్కుపోయాక మీరు అది ప్లే చేస్తే మీకు వీడియో కరెక్ట్ గా రాదు. సో అలాంటిది 50s లో 60s లో 70s లో అసలు టెక్నాలజీ అనేది చాలా తక్కువగా, అంటే మనకు పెద్దగా తెలియదు. ఆ ఫిల్మ్ తీశారు, పెట్టారు, అది రన్ అయిన రోజులు రన్ అయింది, ఆ తర్వాత దాన్ని తీసి వెళ్ళిపోయి ఆ డబ్బాలు అక్కడ పడేసేవారు. అవును. సో అది దాని వల్ల చాలా సినిమాలండి, అంటే నాన్నగారి సినిమాలే కాదు, బోలెడ్ చాలా మంది చెప్తా, అంటే నేను కేవలం మీ నాన్నగారిని అడుగుతున్నాను అంతే. కరెక్టే. సో అంటే ఆ రకంగా ఇలాగా కరెక్ట్ గా ప్రిజర్వ్ చేయక
అవి తర్వాత మనకు టీవీకి రావాలంటే ఇప్పుడు ఆ ఫిల్మ్స్ అన్ని కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వాలండి. అవును. ఫిల్మ్ మోడ్ లోంచి వీడియో మోడ్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు మనకి హెచ్డి మోడ్ కూడా అంటే డిజిటల్ మోడ్ కూడా వచ్చేసింది. అవును. సో ఈ వీటికి రావాలంటే అవి ఉండాలి. సో అయితే నాన్నగారి బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని సినిమాలు మీరు అన్నట్టుగా శ్రీకృష్ణ తులాభారం ఇలాంటివి కొన్ని సినిమాలు, చింతామణి ఉంది. చింతామణి నాకు తెలిసి కొన్ని కానీ ఎప్పుడు ఇందులో చూసినట్టు నాకు గుర్తు రావట్లే ఛానల్స్ లో ఎక్కడాను. ఓకే ఏమో ఒకవేళ యూట్యూబ్ లో ఉందేమో ఐడియా లేదు నాకు. ఐ థింక్ నేను కూడా అంత 100% షూర్ కాదండి. అందులో భానుమతి గారి చింతామణిగా వేశారు. శ్రీకృష్ణ మాయ దేంట్లో అయితే ఆయన కృష్ణుడిగా చేశారో, తర్వాత నాగేశ్వరరావు గారు దాంట్లో నారదుడిగా అది ఒకటి కనిపిస్తుంది. అది ఒకటి అది కనిపిస్తుంది. తరచుగా వస్తుంది ఆ సినిమా. ఒకటేనండి, అది ఎలా చెప్పుకోవాలంటే ఇప్పుడు ముందు జనరేషన్స్ అంటే నేను ఒక యంగ్స్టర్ గా ఉన్నప్పుడు నార్మల్ కెమెరాస్ ఉండేవి, దాంట్లో ఫిల్మ్స్ లోడ్ చేసుకునేవాళ్ళం. ఫోటో తీయాలంటే 100 సార్లు ఆలోచించేవాళ్ళం. నెగిటివ్ పోతుంది, దానికి 33 స్టిల్స్ మాత్రమే వస్తాయి. సో అలాంటి జనరేషన్ క్యాలిక్యులేటెడ్ గా తీసుకునేవాళ్ళం. సో అంటే 70s 80s లో ఇలాంటిది చూసిన వాళ్ళం. ఈ రోజు ప్రెసెంట్ జనరేషన్ మొబైల్లో జస్ట్ థియేటర్ ఇలా క్లిక్ చేయటం, మీరు ఎన్ని అంటే అన్ని తీసుకోవచ్చు, 100,000 1000. ఈ రోజుల్లో ఎవరి మొబైల్ తీసుకున్నా నాకు తెలిసి 5,000 నుంచి 10,000 ఫోటోస్ ఉంటాయి అందులో ఉంటాయి. మీరు ఇది 128 GB తీసుకుంటే ఒక ఈజీగా ఉంటాయి. ఇంకా మీరు 256 GB ఇలాంటి వాటికి వెళ్ళారంటే ఇంకా అసలు అది ఒక పెద్ద లైబ్రరీ అన్నమాట. సో నా ఏజ్కి నేను ఒక యంగ్స్టర్గా నాకున్న డిసడ్వాంటేజ్ ఈ ఫిల్మ్స్ అంటే డిజిటల్ లేదు. సో కాబట్టి మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే నాన్నగారి సమయంలో 1960s 50s వీళ్ళకున్న ఇంకా అతిపెద్ద డిసడ్వాంటేజ్ ఈ ఫిల్మ్స్ సేవ్ చేయటం. సో ఆ రకంగా అయిపోయి నేను యాక్చువల్లీ ఒకసారి అంటే నాకు ఈటీవీ వారితో బాగా ఒక అన్యోన్యమైన బంధం ఉంది. సో నేను వాళ్ళకి ఒక మోడల్గా ఒక ప్రొడ్యూసర్గా ఎన్నో వీటిలో చేశాను నేను ఈటీవీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు నాన్నగారి డాక్యుమెంటరీ చేయడానికి వాళ్ళ దగ్గర కూడా నేను కొన్ని విజువల్స్ తీసుకోవటానికి నాన్నగారు చేసిన సినిమాలు వాళ్ళ దగ్గర కొన్ని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక హయ్యర్ అఫీషియల్ కూడా వాళ్ళు కూడా ఇదే అన్నారు, రామకృష్ణ గారు మా దగ్గర కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయండి, కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ప్రిజర్వ్ అవ్వలేదు. సో అవన్నీ అంటే ప్రొడ్యూస్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఫిల్మ్స్ వాళ్ళు చెప్పేది. సో వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా వీటిని ప్రిజర్వ్ చేయకపోవటం వల్ల ఈ రోజు మేము వీటిని అన్ని మా దగ్గర పెట్టుకున్నాం, కానీ మేము చూపించడానికి కరెక్ట్ గా ఆ క్వాలిటీ లేవండి. సో మేము చూపించడానికి ప్రయత్నం చేస్తే మీరు ఫైనల్ గా మనం టీవీ మీద చూస్తున్నప్పుడు క్వాలిటీ సరిగ్గా ఉండదు. ఈ భయానికి మేము వాటిని టెలికాస్ట్ చేయకుండా అయ్యుండొచ్చులేండి. సో కొన్నిటిని మాత్రం మేము అలా ఏవైతే కొద్దిగా ఓకే మనం దీన్ని చేయొచ్చు చూపించగలం, కొద్దిగా లేకపోయినా కూడా క్వాలిటీ, ఎందుకంటే ఇవన్నీ కూడా కొద్దిగా గ్రేట్ పిక్చర్స్ కాబట్టి చూపించాలి అన్న ఉద్దేశంతో కొన్ని మాత్రం కొద్దిగా కాంప్రమైజ్, కొన్ని మాత్రం చూపిస్తున్నాం. బట్ ఎక్కువగా బాగాలేనివన్నీ కూడా పక్కన పెట్టేసాం. మాకు తెలియట్లేదు అంటే ఉందంట ఒక టెక్నాలజీ, అదేంటంటే మీరు ఆ టెక్నాలజీని యూజ్ చేస్తే ఎంత అంటే పాడైపోయిన ఫిల్మ్ అయినా అది మళ్ళీ ఇంప్రూవ్ చేస్తుందట. కానీ అది లక్షల్లో మళ్ళీ ఖర్చు పెట్టాలి, అది పెట్టేవాళ్ళు రావాలి. సో అంత ఖర్చు పెట్టి వీటిని మళ్ళీ దానికి ఒక కొత్త జీవితం, ఒక పునర్జన్మ ఇవ్వాలి అంటే అది కాని పని. ఎందుకంటే కొన్నిసార్లు డబ్బు కూడా చాలా ఇంపార్టెంట్, కార్పొరేట్ హాస్పిటల్ లాంటిది అన్నమాట. సో అలా అయిందండి. సో దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నామని వారు నాకు చెప్పడం జరిగింది. సో నాన్నగారి విషయంలో కూడా కొన్ని సినిమాలు ఆయన అన్ని కూడాను కృష్ణుడికి సంబంధించినవి చాలా చేశారు. సో అనుకోకుండా మీరు అన్నట్టు కరెక్ట్ గా చెప్పారు, ఆయన కొన్ని సినిమాలు మాత్రం ఈ రోజు ప్రజలు చూడలేకపోతున్నారు. అదే అందుకనే. సో ఇది కారణం అన్నమాట. తర్వాత నాన్నగారు పౌరాణిక పాత్రలు వేసినప్పుడు నారదుడు వేశారు, కృష్ణుడు వేశారు, ఇంద్రుడు వేశారు, రకరకాలు. అవునండి. మీరు ఎక్కువగా ఏది ఇష్టపడ్డారు? అన్ని అనకండి, సెలెక్ట్ చేసుకో. లేదండి, నేను మాత్రం అంటే మనకి మన అనేసరికల్లా అన్ని నచ్చుతాయి అందుకని అంటున్నాను. లేదండి, నాకు నాన్నగారు కృష్ణుడిగా చాలా ఇష్టం. ఎందుకంటే యూట్యూబ్ లో మాత్రం వారి శ్రీకృష్ణ తులాభారం ఉంది. ఏది పడక్ సీను, రాయబారం సీన్ అంటారు, రాయబారం సీన్ యూట్యూబ్ లో ఉంది. ఎవరో లక్కీగా
దాన్ని అంటే ఒక సీన్ పెట్టారంటే సినిమా అంతా ఎక్కడో ఉండి ఉండొచ్చండి, లేకుండా ఉందండి. అదేనండి, అది ప్రాబ్లం ఏంటంటే దాన్ని కన్వర్షన్ లో ఏదో అది ఆ ప్రాబ్లం అక్కడక్కడ ఫిల్మ్ డ్యామేజ్ అవ్వటం, కొన్ని మాత్రమే బాగుండటం. సో అలా జరిగింది అనమాట. సో ఆ సీన్ మాత్రం ఉంది, ఆయన కృష్ణుడిగా చేయటం. అయితే నాకు నాన్నగారు కృష్ణుడిగా చాలా ఇష్టం. నేను ఎక్కడైనా సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు పెట్టుకున్నాను కూడాను, మాక్సిమం నేను కృష్ణుడిగానే పెట్టుకుంటాను. నాకు ఇంకొక విషయం ఏంటంటే, నాకు చాలా గర్వమైన విషయం, నాన్నగారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మొదటి కృష్ణుడు అనేది నాకు మైండ్ లో కృష్ణ పేరు కూడా పెట్టారు. అందులో రీజన్ కూడాను, నాన్నగారికి కృష్ణుడు అంటే మహా ఇష్టం, రాముడి క్యారెక్టర్ రెండు ఇష్టం, అందుకని రెండు కలిపారు. సో అందుకని ఆయన నాకు రెండు పేర్లు కలిపి రామకృష్ణ అని పెట్టుకోవడం కూడా జరిగింది. సో ఆయన కృష్ణుడిగా నేను చాలా ఇష్టపడతాను. తర్వాత నాకు చాలా ఇష్టమైన ఆయన సంగీతంలో చాలా పాడారు ఆయన. అదే అనబోతున్న పాటల్లో అంటే ముందర తరం వాటికంటే కూడా బాపు గారి దాంట్లో వచ్చిన రామాంజనేయ యుద్ధంలో పాటలు చాలా, అంటే ఇప్పటికి వినపడుతున్నాయి. మనం అంతకు ముందర పాటల్ని తక్కువ చేయడం కాదు, ఈ పాటలు మనకి శ్రీరామనవమి వచ్చిందంటే కంపల్సరీగా వేస్తున్నారు. మీరు ఆ టైంకి మీరు ఉండి ఉంటారు, పుట్టే ఉన్నానండి. అవి ఇంట్లో ఎప్పుడన్నా సాధన చేశారు ఆ పాట? దాని గురించి చెప్తాను. అయితే మీరు ఇంతకుముందు అడిగిన ఒక క్వశ్చన్ కి మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి ముందుకు చెప్పండి. మీరు నాన్నగారితో ఉన్న మీ అనుభవ మెమరీస్ ఏమైనా చెప్పమన్నారు కదా, ఒక మెమరీ ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగినందుకు వచ్చింది. నాన్నగారు ఈ సినిమా రామాంజనేయ యుద్ధం కోసం 2 పాటలు, సాగత సార్వభౌమ రామనీల పాడటం జరిగింది. నాన్నగారు ఉన్నప్పుడే ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. సాకేత సార్వభౌమ, దీంట్లో యాక్చువల్లీ నాన్నగారు యాక్ట్ చేయాలి. సో ఆ పాయింట్ మళ్ళీ వద్దాం. అయితే ఇందులో నాన్నగారు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆ రోజుల్లో హైదరాబాద్ లో చాలా పేరు మోసిన థియేటర్స్ లో బసంత థియేటర్ అని కాచిగూడలో ఉండేది. సో నాన్నగారితో కలిసి ఈ సినిమాకి నేను వెళ్ళటం జరిగింది. కలిసి వెళ్ళా. అయితే సినిమాకి వెళ్ళటం, మేము సినిమా ఆల్మోస్ట్ ఒక అరగంట లేట్గా వెళ్ళటం జరిగింది. సో తర్వాత సినిమా అయిపోయేలోగా థియేటర్లో మన మేనేజ్మెంట్కి రఘురాయ గారు వచ్చారు అనే విషయం తెలిసింది. సో తెలిసాక సినిమా అయిపోయాక వాళ్ళందరూ వచ్చారు, ఆ కేబిన్ లో సినిమా రీల్స్ రన్ చేసే వాళ్ళందరూ వచ్చారు, నాన్నగారిని కలిశారు. మేము కూడా ఎక్సైటెడ్గా అబ్బా ఇంత ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పి చూడటం. అయితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, నాన్నగారు ఈ ఫస్ట్ బిగినింగ్ మిస్ అయ్యారని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ అది మేము వెళ్ళింది సెకండ్ షోకి యాక్చువల్లీ మళ్ళీ వేశారంటే చూడండి, వాళ్ళు మెచ్చుకోవాలి ఆ విషయంలో. ఏదో ఇప్పుడు ఫస్ట్ షో 6 o'clock కాదు, నైట్ మేము సెకండ్ షోకి వెళ్ళాం 9:30 దీనికి. సో అది లేట్ అయిపోయి మిస్ అయినందుకు సినిమా అంతా అయిపోయాక జనాల్ని పంపించేసి విత్ ఇన్ 10 minutes ఏదో జనాలు బయటకు వెళ్ళారు లేదో మళ్ళీ మమ్మల్ని కూర్చోబెట్టి మళ్ళీ అది నా జీవితంలో అదేదో పెద్ద మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన లెవెల్లో మళ్ళీ కూర్చొని మళ్ళీ మన కోసం ఒక సినిమా మళ్ళీ చూపించారు అని. సో హ్యాపీ ఫీల్ అయ్యి నాన్నగారు కూడా వెరీ హ్యాపీ మళ్ళీ ఆ సినిమా చూపించినందుకు. సో మీరు అన్నట్టుగా నాన్నగారు అంటే ఈ సినిమాకి వస్తే అంటే దీని గురించి నాకు చాలా, అంటే అప్పటికి ఒక ఊహ వచ్చింది నాకు. ఈ సినిమా నుండి యాక్చువల్లీ స్టార్ కాస్ట్ వచ్చేసి ఒరిజినల్ గా ఒక ప్రొడ్యూసరు నాన్నగారిని మైండ్ లో పెట్టుకొని, నాన్నగారు దీంట్లో ఎప్పుడు చేయని క్యారెక్టర్ ఆయన జీవితంలో చేసింది కృష్ణుడు. అవును. తర్వాత కొన్ని సినిమాల్లో నారదుడు, ఒక దాంట్లో ఇంద్రుడు ఇవి చేశారు. అయితే ఈ సినిమాలో మాత్రం నాన్నగారిది చాలా పెద్ద హైట్, మంచి కసరత్తు చేసిన బాడీ బిల్డర్ లాగా ఉండేవారు. సో కాబట్టి ఆయన్ని ఆంజనేయుడిగా పెట్టి సినిమా చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ ప్లానింగ్ ఆయనతో జరిగింది. అప్పటికి ఇంకా రాముడిని కూడా ఎవరిని అనుకోలేదు. అయితే ఈ సినిమా ప్లాన్ చేసి ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, నాన్నగారితో ఈ 2 పాటలు రికార్డు కూడా చేసేసారు. అదే అయిపోయింది కదా పాటలు, ఆ పాటలు రికార్డు కూడా చేశారు. సో రికార్డ్ చేశాక ఈ పాటల్ని మేము వినటం కూడా జరిగింది ఇంట్లో. నాన్నగారు ఆ రోజుల్లో స్పూల్ టేప్స్ అని ఉండేవి. అవునండి, అవును. సో ఆ స్పూల్ టేప్స్ తిరుగుతుంటాయి, ఇటు సైడ్ లోడ్ చేసి ఇటువైపు ఫస్ట్ తిప్పేసి దానికి చుట్టుకుంటూ ఉంటుంది, ఇటువైపు తిరిగి అది మనకు ప్లే బ్యాక్ అవుతూ ఉంటుంది.
సో అది తెప్పించి అదే పనిగా ఈ పాటలు రెండు వినిపిస్తే ఇంట్లో అందరు కూడా అబ్బా 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 ఎంత గొప్పగా ఉన్నాయని అందరం ఫీల్ అయ్యాం. ఓకే, అది ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అవటం, అది మీరు ఇంతమంది కాకపోతే జనాలు కూడా ఎంజాయ్ చేశారు. అయితే అది ఈ రోజుకి ఇప్పుడు మీరు ఇంతమంది మనం అనుకున్నాం యంగర్ జనరేషన్ కి ఆ తరం వాళ్ళు తెలియకపోవచ్చు అని, కానీ ఈ పాటలు మాత్రం ఈ రెండు పాటలు మాత్రం మనం జనాలకి వినిపించి యంగర్ జనరేషన్ వాళ్ళకి వినిపిస్తే మాత్రం వాళ్ళు రఘురామ గారంటే ఈయనేనా, ఈ పాటలు మాకు తెలుసు, నటుడుగా తెలియకపోవచ్చు, బట్ ఈ రెండు పాటలు మాత్రం చాలా మంది యంగర్ జనరేషన్ వాళ్ళకి ఆయనకి ఒక స్టిల్ నిలబెట్టాయి ఆయన్ని ఒక నటుడుగా, ఒక సింగర్గా అనుకోండి ఏదైనా. సో అలాగా ఈ పాటలతో ఆయన యాక్చువల్లీ అదే కమింగ్ బ్యాక్ టు సినిమాకి దీంట్లో నటించాలి. అయితే అనుకోకుండా అది విధి అనాలో ఏంటో తెలియదు. ఐ థింక్ ఇట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 72, 73 అనుకుంటున్నానండి. సో అంతా అయింది, పాటలు రికార్డ్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఎవరు ఏంటి కాస్టింగ్ అది ఇది అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ వచ్చేసి నాన్నగారికి కొద్దిగా బాగా క్లోజ్ అయిన వ్యక్తి. సో రాముడు క్యారెక్టర్ కూడాను ఆయన్నే అడగటం జరిగింది. వీళ్ళు ఇలాగా రామకృష్ణ గారు అనుకుంటాను నాకు తెలిసి, మన హీరో రామకృష్ణ గారు. సో ఆయన్ని అనుకున్నారు రాముడుగా ఫస్ట్ బిగినింగ్ లో. సో ఆయనతో చెయ్యాలి అని చెప్పేసి నాన్నగారు ఆంజనేయుడుగా. సో అలా అనుకొని అంతా రెడీ అయ్యారు. అది ఏం జరిగిందో నాకైతే తెలియదు, బట్ సడన్ గా ఆ సినిమా ప్రొడ్యూసరు ఆ సినిమాని అక్కడితో డ్రాప్ చేసుకున్నారు. మ్యూజిక్ కూడా ఈ పాటలు రికార్డ్ చేసుకొని, అది రీజన్స్ నాకు తెలియదు, చిన్నపిల్లాడిని నేను. సో ఆ సినిమా డ్రాప్ అయిపోయాక ఈ సినిమా స్టోరీను ఇదంతా ప్రాజెక్ట్ ఇంకొక ప్రొడ్యూసర్కి మారింది. సో ఆల్రెడీ ఇంత స్పీడ్ వర్క్ చేసుకున్నారు, తీయాలనుకున్నారు, అంతా అయింది. కానీ అనుకోకుండా ఇప్పుడు ఆగిపోతే బాగుండదు కదా అని ఎవరో టేకప్ చేశారు. సో అది టేకప్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ మళ్ళీ కొత్తగా ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్ వేరే రన్ అవుతున్నది క్లోజ్ అయిపోయింది, మళ్ళీ మనం కొత్తగా మొదలు పెట్టినప్పుడు పాత వాళ్ళందరినీ తీసేసి కొత్త మేనేజ్మెంట్ కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త గవర్నర్, కొత్త ఐపీఎస్ ఆఫీసర్లు, కొత్త ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినట్టుగా. సో కొత్త ప్రొడ్యూసర్ రావడంతో నాన్నగారు ఈ ఆంజనేయుడి క్యారెక్టర్ కి సెలెక్ట్ అవ్వలేదు సెకండ్ టీమ్ లో. సో నాన్నగారిని సెలెక్ట్ చేయలేదు, కానీ పాటల్ని మాత్రం రిటైన్ చేసుకున్నారు. మరి ఒప్పుకున్నారా నాన్నగారు? ఏం మాట్లాడలేదా? చెప్పాను, ఇంత సింపుల్ అన్నారు కదా. చాలా సింపుల్ అండి, నాన్ కాంట్రవర్షియల్ అండి. అసలు ఏ ఈగ కూడాను హాని తలపెట్టని వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఆయన ఒకటే బిలీవ్ చేశారు, నాకు ఎంతవరకు ప్రాప్తం ఉందో నాకు అది నమ్ముతారులేండి వాళ్ళు, కర్మ సిద్ధాంతం. సో కాబట్టి ఆయన ఏ రోజు కూడాను దీని గురించి తాపత్రయపడలేదు. ఆయన ఎంతవరకు నాకు ఉంటే అంతవరకు అని అనుకున్నారు. అనుకుని ఈ పాటలు వాళ్ళు మేము వాడుకుంటాం, హ్యాపీగా వాడుకోండి అన్నారు. సో కానీ అది సినిమా రంగానికి సంబంధించినంత వరకు ఆయన అది లాస్ట్ ఇది, అండ్ పాడడం వరకే. ఇంకా దానికి ముందు నాకు తెలిసి ఇంకా సినిమా ఏం చేయలేదు దీని తర్వాత. సో కానీ ఈ పాటలు మాత్రం ఆయనకి ఒక చిరస్థాయి నిలబడిపోయాయండి. ఇప్పుడు కూడాను నేను యూట్యూబ్ లో అప్పుడప్పుడు కామెంట్ సెక్షన్ లో చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళు పాడినవి కానీ ఈయన పాటలు చాలా మంది సింగర్స్, హిందుస్థానీ సింగర్స్ పాడటం, వేరే వాళ్ళు పాడటం, లేదా పాటలు నార్మల్ గా అప్లోడ్ చేసిన ఈ సినిమా పాటలు పెట్టినప్పుడు అక్కడ కామెంట్స్ చూసినప్పుడు అందరూ కూడాను దీని గురించి చాలా 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 హైగా ఇది చేస్తూ ఉంటారు, దాని గురించి మెచ్చుకుంటూ ఉంటారు. సో దాని ద్వారా మాకు కూడా తెలిసింది ఏంటంటే, అబ్బో ఇంత పేర్నెస్ అంటే ఈ ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, ఈయన పాడిన పాటలకి పద్యాలకి ఒక ఎత్తు అవుతే ఆయన పేరు, ఈ రెండు పాటలు మాత్రమే ఇంకొక ఎత్తుకు తీసుకెళ్ళాయా అన్నంత అనిపిస్తుంది. ట్విన్ పీక్స్ లాగా అయిపోయింది. ఒకటి ఈ శ్రీకృష్ణ రాయవారం, తులాభారం, కురుక్షేత్రం పద్యాలు ఒక ఎత్తు అవుతాయి, ఈ రెండు మాత్రం ఒక ఎత్తు అన్నట్టుగా మర్చిపోయి వీటిని పైకి వెళ్ళిపోయినట్టు అయిపోయిందండి. సో అంత ఇదైంది. సో తర్వాత ఈ సినిమాలో అదే ఆయన దీంట్లో యాక్ట్ చేయలేకపోయారు. తర్వాత కొత్త టీంలో రామారావు గారు, అర్జా జనార్దన్ రావు గారు యాక్ట్ చేయటం, ఇది కూడా చాలా మంచి హిట్ ఫిల్మ్ అయింది. చాలా హిట్. అంతకు ముందర అర్జా జనార్దన్ రావు గారు సంపూర్ణ రామాయణంలో కూడా వేశారు కదా. అవునండి, బాపు గారి టీమ్.
సో నాకు తెలిసినంత వరకు కూడాను ఈ పర్టికులర్ సెకండ్ టైం టేకప్ చేసినప్పుడు బాపు గారు కూడా ఈ ప్రాజెక్ట్కి వచ్చినట్టు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎవరైతే అనుకున్నారో దీన్ని దానికి అంటే మేబీ ఐఎమ్ రాంగ్, బట్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు బాపు గారు సీన్ లో ఉన్నట్టు లేరు. తర్వాత సెకండ్ టీం వచ్చినప్పుడు సెకండ్ ప్రొడ్యూసర్ ఇది టేకప్ చేసినప్పుడు మాత్రం ఇది టేకప్ వారు ఈ దీంట్లో డైరెక్టర్ గా వచ్చిన అండ్ ఐ కుడ్ బి ఆల్సో రాంగ్, సో అది నాకు తెలిసినంత వరకు ఈ సినిమా గురించి. ఇప్పుడు మనం సినిమా పాటల గురించి ఒకటి మాట్లాడుకోవడం అంతా అయింది కదా. ఆ రోజుల్లోనే ఆయన ప్రెసిడెంట్స్ని కలవటం, అంటే రాష్ట్రపతుల దగ్గర ప్రదర్శనలు ఇవ్వడం, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నాన్నగారితో ఏదో ఒకటి ముచ్చటించారని మీరు గతంలో కూడా ఒకసారి అన్నారు. అది ఒక్కసారి మళ్ళీ వీడియో ప్రేక్షకుల కోసం. తప్పకుండా. నాన్నగారి అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో 50s లో 60s లో సౌత్ ఇండియాలో కన్నా తెలుగు సినిమాలు అవన్నీ కూడా ఎక్కువగా కలకత్తాలోనే షూటింగ్లు జరుగుతుండేవి. సో అయితే ఒక సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు వారికి అనుకోకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని కలిసే అవకాశం దొరికితే ఆయన అవకాశాన్ని వదులుకోకుండా వెళ్ళి కలవటం జరిగింది. సో కలిశాక ఇంకా యథాప్రకారంగా తన పాటలు పద్యాలు అండ్ ఈలపాట ఇస్ హిస్ ట్రేడ్ మార్క్ అన్నమాట. సో ఇవన్నీ వినిపించారంట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అంతా మొత్తం విన్నారంట. విని అంత అయిపోయాక చాలా బాగా అంటే రియాక్ట్ అయ్యి ఆయన ఒక చిన్న ఇది చమత్కారంగా ఒక కాంప్లిమెంట్ లాగా ఇచ్చారంట. ఆయన అన్నారంట, నేను ఈ శాంతినికేతను ఇది చూశారు, ఇక్కడ ఈ కిటికీలోంచి బయట అంతా కూడా పచ్చిక బయలు కనపడుతుంటాయి, తర్వాత ఇక్కడ ఒక చెట్లు ఉన్నాయి, తర్వాత నాకు రెగ్యులర్గా ఈ చెట్టు మీద ఒక కోకిల వచ్చి కూర్చుంటూ ఉంటుంది, నేను ఎప్పుడు కూడాను కవిత్వం రాసుకుంటూ అది ఎలా వింటూ ఉంటాను దాని అందమైన సంగీతాన్ని, అయితే కొన్ని రోజుల నుంచి మాత్రం రావట్లేదు, ఏంటి నాకు తెలియట్లేదు, అయితే ఇప్పుడు నువ్వు వచ్చాక ఈ పద్యాలు పాటలు విన్నాక అర్థమైంది ఈ కోకిల వస్తోంది కాబట్టి ఆ కోకిల రాలేదు. ఎంత మంచి మాట అండి. అది వాళ్ళ సహృదయం కూడా మనం మెచ్చుకుని తీరాలి తప్పనిసరిగా. నేను ఇంత గ్రేట్ కదా అని అనుకోకుండా ఉన్నదాన్ని ఉన్నదిగా చెప్పడం. అంటే మన గొప్పతనం గురించి కాకుండా ఎదుటి వాళ్ళల్లో ఉన్న గొప్పతనాన్ని కూడా మనం మెచ్చుకున్న రోజు మనం సరైన ఒక వ్యక్తిగా మన వ్యక్తిత్వం బయటపడుతుంది. సో ఆయన విశ్వకవి కాబట్టి ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని నాన్నగారికి ఇలా కాంప్లిమెంట్ ఇచ్చి ఆయన చెప్పటం, ఇది చెప్పాక వెంటనే యువర్ ఆంధ్ర స్టేజ్ నైటింగేల్, మంచి బిరుదు, ఆంధ్ర స్టేజ్ నైటింగేల్ అని చెప్పేసి నాన్నగారికి ఆ రోజు బిరుదిస్తే, అది నాన్నగారు ఉన్నంత కాలం ఇప్పటికీ కూడాను నైటింగేల్ ఆఫ్ ఆంధ్ర స్టేజ్ అనే బిరుదుని ఆయన ఇచ్చి నాన్నగారిని అలా పొగట్టడం జరిగిందనమాట. సో చాలా మెమరబుల్ ఇన్సిడెంట్. అవునండి. తర్వాత నాన్నగారికి తన జీవిత కాలంలో నాకు తెలిసి ఎంతమంది మరి ఇలాంటి అరుదైన అదృష్టం వారికి దక్కిందో నాకు తెలియదు, కానీ నాన్నగారికి మాత్రం ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళ పదవీ కాలంలో ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు, ప్రధానమంత్రుల్ని, ఇద్దరు రాష్ట్రపతుల్ని కలవటం కూడా జరిగింది. మొదట వచ్చేసి మన నెహ్రూ గారిని, తర్వాత ఇందిరాగాంధీ గారిని, తండ్రి కూతురు, తర్వాత ప్రెసిడెంట్స్ లో వచ్చేసి ముందు ఎస్వి రాధాకృష్ణన్ గారిని, తర్వాత వివి గిరి గారిని. ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ ఆర్ హైలైట్ ఏంటి అంటే ఇద్దరు రాష్ట్రపతులు కూడాను నాన్నగారి నాటక ప్రదర్శన ఏర్పాటు రాష్ట్రపతి భవన్ లోనే వాళ్ళు చూడటం జరిగిందనమాట. సో ఒక ప్లేలో స్థాన నరసింహారావు గారు సత్యభామ క్యారెక్టర్ వేస్తే ఇంకొక దాంట్లో మాత్రం మా మదరే వేశారు, లక్ష్మి గారు మా మదర్ తన ఈ నాటకంలో తను చేశారు. సో అంటే ఇది నాకు తెలుసు. రాష్ట్రపతి వివి గిరి గారు మాత్రం తన సతీమణితో కలిసి, ఆవిడ పేరు నాకు తెలిసి సరస్వతి గారు, వాళ్ళిద్దరూ కలిసి మా నాన్నగారికి అమ్మగారికి వాళ్ళు సత్కారం చేశారు. సో చేసి శాలువ కప్పి పూలదండలు వేసి ఇవన్నీ చేశారు. తర్వాత నెహ్రూ గారి దగ్గర నాన్నగారు ఈలపాట పాడాక నెహ్రూ గారు మా నాన్నగారిని చెయ్యి ఇలా చాచమన్నారంట. సరే ఇలా చేయమన్నారు, మళ్ళీ ఇలా తిప్పమన్నారంట, ఇలా తిప్పారంట, దగ్గరికి తీసుకున్నారంట. ఇలా చూసి చేతిలో బూరె కానీ అలా అసలు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ లేదు, ఈ ఫింగర్ మాత్రం నోట్లో పెట్టుకొని ఇంత అత్యద్భుతంగా ఎలా పాడగలిగారు అని చెప్పేసి అలాగా ఆయన ఒక కాంప్లిమెంట్
ఇవ్వటం. తర్వాత ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ కూడాను యాక్చువల్లీ ఆవిడ 15 minutes 20 minutes టైం ఇచ్చారంట. అప్పుడు ఆవిడ యాక్చువల్లీ ప్రైమ్ వాళ్ళు మినిస్టర్, బిజీగా ఉంటారు కదా. బిజీగా ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడాను ఒక షెడ్యూల్ ఉంటుంది, అవును. మనం ఎవరు వెళ్ళినా కూడాను. సో 15-20 minutes ఇచ్చి 1 hour కూర్చున్నారు. అది గ్రేట్, అది మెస్పరైజ్ చేశారనమాట. చేసి సో ఏంటి అసలు నీ వయసు ఏంటి అది ఇదంటే, నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు గర్వంగా చెప్తే ఆవిడ ఆశ్చర్యపోయారంటే, మీకు 72 సంవత్సరాలు అని. అంటే అప్పుడు అన్నారంట, నాకు 72 సంవత్సరాలు, నేను మీ నాన్నగారిని ఆల్రెడీ కలిశాను, ఇప్పుడు మిమ్మల్ని కలుస్తున్నాను, రేపు ఎప్పుడైనా మీ అబ్బాయి ప్రైమ్ మినిస్టర్ అయితే అప్పుడు కూడా ఉంటాను అని అంటే ఆవిడ చాలా ముచ్చటపడి నవ్వి చేసి చాలా సాధారణంగా మళ్ళీ ఆయన్ని అక్కడి నుంచి పంపించడం అది జరిగింది అనమాట. అప్పటికి కూడా అసలు మీ నాన్నగారికి జుట్టు తెల్లబడలేదుట, ముడతలు పడలేదుట. ఏం చేయాలి అసలు, నేను సిగ్గుపడాలి ఇప్పుడు. ఆయనకి 72కి జుట్టు తెల్లబడలేదండి, జుట్టు ఊడలేదు. ఇప్పుడు నాకు ఆల్రెడీ బాల్ మొదలైంది. ఇప్పుడు రోజులు మారిపోయాయి, స్కూల్ పిల్లలకే తెల్లబడిపోతుంది ఇప్పుడు. సో అలాగా ఆయన ఇంతమంది అనుకున్నట్టుగా ఆయన ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ అంత ఇదిగా చేశారు. షూటింగ్లు లేవు, డ్రామా లేదు అంటే పొద్దున మొదలు పెడితే సాయంకాలం వరకు వ్యాయామం ప్రాణాయామం, ఇంతే. ఇంకా వేరే ఇది ఇలా ఇది తప్పింది. అందుకనే ఆయన అంతవరకు ఇది చేసుకో అంత హ్యాపీగా హెల్దీగా ఉండగలిగారు అనమాట. తర్వాత ఇప్పుడు ఇద్దరు నాటకాల మించి వచ్చారని చెప్పారు, అమ్మగారు నాన్నగారు. వాళ్ళిద్దరు ఇంటరాక్షన్ ఎలా ఉండేది? ఇద్దరు కూడా నటులు కాబట్టి ఎప్పుడైనా నాటకాల గురించి ఇంట్లో మాట్లాడడం కానీ, నువ్వు అలా చేసావు అంటే నువ్వు ఇలా చేసావు అనుకోవడం కానీ? అంటే నాకు మా అమ్మగారి ద్వారా ఈ మధ్య కాలంలో తెలిసింది ఏంటంటే, మా అమ్మగారు స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి ఆవిడ కూడా మంచి గాయకి. సో స్టేజ్ మీద వీళ్ళు స్టేజ్ ఆర్టిస్ట్ అంటే ఆటోమేటిక్గా. అయితే మదర్ కూడా మంచి సంగీత ప్రవేశం ఉంది, ఆవిడ కూడా మంచి సింగరు. అయితే తను చెప్పింది ఏంటంటే, నేను బాగా పాడినప్పుడల్లా మీ నాన్న కొద్దిగా ఇలాగా చూసేవారు నన్ను. ఆయన ఏంటి నాకన్నా బాగా పాడుతుందా లేకపోతే ఇంత బాగా పాడుతుందా అన్నట్టుగా కొద్దిగా ఏదో ఉండేది మీ నాన్నకి. బట్ అఫ్ కోర్స్ ఆయన స్టైల్ ఆయనది, ఆయనకున్న పేరు ఆయనది అని అంతవరకు తెలుసు. ఇంకా అంతకన్నా ప్రొఫెషనల్గా వెళ్ళుకున్న రైవలరీస్ కానీ అలాంటివి పెద్దగా నాకు ఐడియా లేదు. పెళ్ళయ్యాక కూడా నటించారా? అమ్మ మానేశారా? లేదండి, కంటిన్యూ అయ్యారు. కంటిన్యూ అంటే కొంతమందికి ఏమవుతుందంటే జనరల్ గా పెళ్లికి ముందర ఒకలా ఉంటుంది లైఫ్, పెళ్లి తర్వాత ఒకలా మారిపోతుంది ఆటోమేటిక్ గా. అవునండి, అంటే అది పర్సనల్ చాయిసెస్. అది కరెక్ట్ అండి, పర్సనల్ చాయిస్. అవును. సో ఎందుకంటే ఇద్దరు స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి, ఇద్దరికి అక్కడ పరిచయాలు ఏర్పడ్డాయి కాబట్టి, వాళ్ళ జీవితం ఇలా భాగస్వాములు అయ్యారు కాబట్టి దానివల్లే. సో నాన్నగారి సైడ్ నుంచి పెద్దగా అబ్జెక్షన్ ఏం రాలేదు. సో నాన్నగారు చనిపోయాక కూడా మదర్ కొంతకాలం కంటిన్యూ చేశారు ఆర్టిస్ట్గా. అండ్ అంటే మదర్ కన్నడలో తెలుగులో కన్నా చాలా పేరు మోసిన ఆర్టిస్టు. అదే అన్నారు కదా. 5 ఏళ్ల క్రితం సిద్ధరామయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు మదర్కి జీవిత సాఫల్య పురస్కారం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆవిడకి ఆ పురస్కారం కూడా ఇవ్వటం జరిగింది. అసలు ఇన్ఫ్యాక్ట్ ఆ కోవిడ్కి జస్ట్ ముందు అనుకుంటాను, వరుసగా ఒక 2 ఏళ్ళు అయితే ఆవిడ్ని అప్పటి వరకు లేదు, సడన్గా ఆవిడకి సత్కారాల మీద సత్కారాలు జరగటం, మేము ఇక్కడి నుంచి రెగ్యులర్గా బెంగళూరుకి వెళ్ళటం. అండ్ ఇన్ఫ్యాక్ట్ అందరూ అక్కడ కర్ణాటకలో మదర్ని లేదా మేమంతా కూడాను కన్నడిగాస్ అని అనుకోవటం. ఎందుకంటే మదర్ అన్ని సినిమాలు చేశారు కన్నడలో. అందులో అనుకోకుండా మదర్కి ఒక లక్కీ పాయింట్ ఏమైందంటే, మదరు మన మోస్ట్ ఫేమస్ కన్నడ హీరో డాక్టర్ రాజ్ కుమార్ గారి సినిమాల్లోనే ఎక్కువగా యాక్ట్ చేశారు. సో ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగేశ్వరరావు గారు ఒక పర్వతం అయితే రామారావు గారు ఒక పర్వతం ఇక్కడ, కానీ కర్ణాటకలో 2 పర్వతాలు రాజ్ కుమార్ గారు. సో అంత గొప్ప పేరున్న నటుడు వారు. సో కాబట్టి ఆయన సినిమాల్లోనే ఎక్కువగా మదర్ వారికి రాజ్ కుమార్ గారికి అక్కయ్యగా, లేకపోతే వదినగా, లేకపోతే అత్తయ్యగా, సో మాక్సిమం క్యారెక్టర్స్ మదరే చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్. అయితే ఇక్కడ ఉన్న ఒక చిన్న తమాషా ఏంటి అంటే, మదర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రాజ్ కుమార్ గారు రామాయణం చేస్తే రామాయణంలో సీతగా మదరే చేశారు. ఆ ఘనత అదొక హైలైట్ అన్నమాట. సో అదొకటి మాకు కూడాను, అంటే కొన్ని సంవత్సరాల ముందు ఒక సత్కారం జరిగినప్పుడు అక్కడ
ఈ ఫోటో గ్యాలరీ లాగా అన్ని ఫోటోలు పెట్టారు. దాంట్లో చూసినప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ అది నేను కనుక్కున్నాను. ఓకే. సో మదర్ ఇలా చేశారు అని చెప్పేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయనకి మదర్గా అత్తగా అదేనండి. ఇప్పుడు ఎంత మదర్ ఏజ్ ఎంత అండి ఇప్పుడు అరౌండ్? రఫ్లీ ఆల్మోస్ట్ 90 వరకు వచ్చారండి, 80 to 90 మధ్యలో. ఒకసారి ఆవిడ కూడా పలకరించాలి అయితే. మోస్ట్ వెల్కమ్ అండి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎందుకని అడిగామంటే నాటకాలు వేసేటప్పటి నుంచి పరిచయము, తర్వాత సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారా అండి? బ్రహ్మాండంగా. సోమవార బ్రహ్మహత్యం అనే సినిమాలో మదర్ పార్వతి, శివుడు శోభన్ బాబు గారు, తర్వాత వీళ్ళిద్దరున్న సన్నివేశంలో నాన్నగారు నారదుడిగా పాడుకుంటూ వస్తారు. సో వీళ్ళ ముగ్గురు మధ్యన సన్నివేశం ఉంది. ఎలా ఉండేది ఆయనకి అలా అప్పుడు? వాళ్ళ భార్య ఇంకొకళ్ళు అంటే నటనే అనుకోండి కానీ సరదా జస్ట్ ఫన్నీగా అంతే మేడం. సో అలా జరిగింది. ఇంకే అలాంటి సందర్భాలు ఇంకేమైనా వచ్చాయో లేదో నాకు తెలియదు, బట్ ఇది మాత్రం నాకు తెలుసు అన్నమాట. సినిమా వాళ్ళతోటి ఎక్కువగా నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ ఎవరితోటి ఎక్కువగా వాళ్ళకి పరిచయాలు ఉండేవి, ఇంటరాక్షన్ కానీ సినిమా కుటుంబానికి సంబంధించి? మదర్ సైడ్ అయితే నాకు తెలిసి రాజ్ కుమార్ గారి ఫ్యామిలీతోనండి. వాళ్ళు చాలా చాలా క్లోజు. సో ఇప్పటికి కూడాను మాకు రాజ్ కుమార్ గారి కూతురు మా ఇంటికి రావటం, రాజ్ కుమార్ గారి మనవరాలు కూడా మా ఇంటికి రావటం. జస్ట్ 2 ఏళ్ల క్రితం వరకు మన పార్వతమ్మ రాజ్ కుమార్ గారు సతీమణి కూడా ఉండేవారు. ఆవిడ జస్ట్ 2 years బ్యాక్ చనిపోయారు. సో ఆవిడ ఉన్నప్పుడు కూడాను మేము బెంగళూరుకి వెళితే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళటం, కలవటం, చేసేవాళ్ళం. సో నాన్నగారి టైంలో మాత్రం నాకు తెలిసి ఎస్వి రంగారావు గారు బాగా క్లోజ్గా ఉండేవారు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని విన్నాను నేను. సో నాగేశ్వరరావు గారు కూడాను నాన్నగారికి బాగా క్లోజ్గా ఉండేవారు. ఇన్ఫాక్ట్ నేను చిన్నపిల్లాడిని. అవును, మీరు బాగా చెప్పారు కదా 14 years. ఒకసారి నాన్నగారికి 72లో అనుకుంటాను పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో పద్మశ్రీ అవార్డు వచ్చిన రోజు నాగేశ్వరరావు గారు ఫోన్ చేశారు. సో ఫోన్ చేస్తే నేనే రింగ్ అయింది. నేను ఆ రోజులు నాకు ఫోన్ ఎత్తి సరదాగా ఉండేది. సో వెళ్ళిపోయి ఫోన్ ఎత్తి మాట్లాడితే ఆయన స్టైల్లో నేను అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను, రఘురాయ్ గారు ఉన్నారా అన్నారు. అంటే నేను ఆయన వాయిస్ వినపడగానే చాలా ఎక్సైట్ అయిపోయింది. మా నాన్నగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న నాగేశ్వరరావు గారు అంటే తన నాన్నగారు వచ్చి మాట్లాడితే ఆయన ఈ పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన ఫోన్ చేసి పర్సనల్ పాపం విష్ చేసి నాన్నగారు నాకు బాగా జ్ఞాపకం, ఒక 10-15 minutes మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా. సో ఆ సందర్భం బాగా గుర్తుంది. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు వీళ్ళండి నాన్నగారికి. అంటే మీకు మరి జ్ఞాపకం ఉంది లేదా, నాన్నగారితో పాటు వేశారు కృష్ణవేణి గారు, తొలితరం ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్. హీరోయిన్ అండి ఆవిడ. అయ్యో తెలుసండి, ఆవిడ కూడా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అవునంటండి, అవును. అప్పట్లో మీరంటే ఇప్పుడు ఈ సినిమాలు చూస్తుంటే కనుక నాన్నగారి పక్కన హీరోయిన్లు అవి అన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాన్న ఎలా నటించారని అనిపిస్తుందా, లేకపోతే పాత్రనే చూస్తారా? ఎలా చూస్తారు మీరు పిల్లలుగా? నిజం చెప్పాలంటే నేను కూడా ఆర్టిస్టే కాబట్టి ఏమి అంటే నాన్నగారు ఇంకొక ఆర్టిస్ట్ పక్కన ఇలా నిలబడి చేస్తున్నారు, ఆవిడ హీరోయిన్ అంటే ఇంక నాకు మదర్తో సమానం. సో కాబట్టి అలాంటి ఫీలింగ్స్ ఏవి కలగవండి. బట్ నా భార్య విషయంలో మాత్రం నేను కొంతమంది హీరోయిన్తో చేసినప్పుడు మాత్రం తను కొద్దిగా ఫీల్ అయ్యేది. సహజం అదంతా, అందుకనే అడిగాను, తప్పేది కాదు ఆ ఫీలింగ్ కూడా. సో కాబట్టి నాకు నాన్నగారు అలాగా యాక్ట్ చేసినప్పుడు మాత్రం నాకేమీ పెద్దగా అనిపించలేదు. కానీ నాకు మాత్రం నిజ జీవితంలో ఆయన తండ్రిగా అంత అంటే అన్యోన్యంగా కలిసి తిరిగి ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలతో బ్రహ్మాండంగా అక్కడికి ఇక్కడికి వెళ్ళటం చేయటం, మేము టూర్లకు వెళ్ళటం, నేను అమెరికాకి వెళ్ళి నా కూతురుతో స్టే చేయటం, మేము బ్రహ్మాండంగా తిరగటం, ఇవన్నీ నాకున్నాయి. అంటే నా లైఫ్ స్టైల్ ఇస్ డిఫరెంట్ కాబట్టి నేను నా పిల్లలతో చేయగలుగుతున్నాను. బట్ మా బాధతో నేను చేయలేకపోయాను. అంటే అప్పటి తరంలో కూడా కొంచెం తక్కువ ఉండేది. అది కూడా తక్కువ ఉండేది. బట్ ఈయన విషయంలో మాత్రం బిజీగా ఉండటం వల్ల, ఆ పర్సనల్ అంటే కెరియర్ వల్ల నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. కాబట్టి నేను సినిమాలు చూస్తున్నప్పుడు మాత్రం నేను కొద్దిగా ఒక ఆనందంతో చూడటం మాత్రం అది ఉంటుందండి. ఆయన అలా తనివి తీరా అక్కడ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. ఎస్పెషల్లీ ఆయన మ్యూజిక్ అంటే నాకు కూడా పర్సనల్గా ఇష్టం. తర్వాత నాకు చాలా తనకు సినిమా పాటల్లో, సోషల్ సినిమాలో నాకు నచ్చిన ఒక పాట ఏంటంటే తను
పద్మనాభం గారు, మన కమెడియన్ పద్మనాభం గారు మా నాన్నగారికి బాగా క్లోజ్ అనమాట. ఇన్ఫాక్ట్ ఆయన మా నాన్నగారిని నాన్నగారనే పిలిచేవారు. సో అంత అన్యోన్యంగా ఉండేవారు పద్మనాభం గారు. సో పద్మనాభం గారు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. సో దాంట్లో ఆయన లాస్ట్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారనమాట, శ్రీ 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 మర్యాద రామన్న. సో ఈ సినిమానే యాక్చువల్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఫస్ట్ సినిమా ఎంట్రీ. సో ఈ సినిమాలో నాన్నగారు ఒక గెస్ట్ క్యారెక్టర్లో ఒక మునీశ్వరుడుగా యాక్ట్ చేశారనమాట. సో ఈ సినిమా ద్వారా నాన్నగారు అంటే సినిమాలో క్యారెక్టర్స్ ఈ ఒక పాట పాడారనమాట. అది వచ్చేసి సోషల్, ఆల్మోస్ట్ సోషల్ కాదు, ఫ్యాంటసీ, సోషో ఫ్యాంటసీ సినిమా ఇది. సో ఆ సందర్భంలో బాలు గారు, మా నాన్నగారు, పివి శ్రీనివాస్ గారు, సుశీల గారు నలుగురు కలిసి ఒక పాటను పాడతారు. సో దాంట్లో నాన్నగారు మళ్ళీ అగైన్ ఇది ఓన్లీ కేవలం పద్మనాభం గారి గురించి ఈ పాట పాడారు అనమాట. అయితే ఇక్కడ బాలు గారు తన చాలా సందర్భాల్లో జీవితం మొత్తం కూడాను మా నాన్న గురించి స్టేజ్ మీద తను ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం మా నాన్నగారిని చెప్పకుండా మాత్రం ఏ రోజు ముందుకు వెళ్ళలేదు వారు. నా మొదటి పాట నేను ఈలపాట రఘురామయ్య గారితో పాడాను అనే మాట 100% చెప్తాను అనమాట. సో ఈ పాట పాడినప్పుడు కోదండపాణి గారు దానికి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అవకాశం ఇచ్చారు. సో నాన్నగారు స్టూడియోకి వెళ్ళినప్పుడు కోదండపాణి గారు బాలు గారిని పిలిచి ఆ ట్యూన్ ఎలా ఉంటుంది అనేది నార్మల్గా అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు వినిపిస్తారు, ట్యూన్ ఇదండి, ఇది మీరు ఇలా అండి అని ఊరికే జస్ట్ ఐడియా కోసం. సో అయితే బాలు గారిని పిలిపించి మా నాన్నగారికి పాడి వినిపించమన్నారంట. అయితే బాలుగారు పాడి వీళ్ళ ఇదండి ట్యూన్ అంటే నాన్నగారు వెళ్ళారు, పాడారు. అయితే బాలుగారు పాడిన బిట్టు కూడా ఇది నలుగురు పాడానని అన్నాను కదా, సేమ్ నలుగురులో బాలుగారు పాడాక నాన్నగారు పిలిచి మరి బాలుగారిని హగ్ చేసి ఆలింగనం చేసుకొని దీవించారంట. నీకు చాలా గొప్ప భవిష్యత్తు ఉంది బాబు అని. సో బాలుగారు ఈ పాయింట్ కూడా కొన్ని స్టేజెస్ మీద ఈ పాయింట్ చెప్పటం, నన్ను ఇలా దీవించారు. సో మనం చెప్పలేము, కొంతమంది వాక్కు అలా ఉంటుంది, సో దైవ వాక్కు లాగా మనకు. సో అది ఆయన నన్ను దీవించటం, నేను ఈ ఎత్తుకు ఎదగటం అని కొన్ని ఫంక్షన్స్ నేను కూడా అటెండ్ అయిన ఫంక్షన్స్లో అది మాట చెప్పడం జరిగింది అనమాట. సో ఈ సినిమాలో నాన్నగారు వీళ్ళు ముగ్గురితో కలిసిన పాట నా హృది పయనించు శృంగార రసమా అనే ఒక పాట అండి. సో ఈ పాట ఈ నలుగురు పాడటం. ఈ పాటని ఆర్టిస్టులు ఎవరంటే రామకృష్ణ గారు, శోభన్ బాబు గారు, తర్వాత డి విజయలక్ష్మి గారు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక డాన్సర్గా ఉంటారు ఆవిడ, కృష్ణ గారు. ఈ నలుగురు అంటే ఈ ముగ్గురు ఒకళ్ళు కవి, ఒకరు శిల్పి, ఇలా ఉంటారు. వీళ్ళు ఒక స్త్రీని వాళ్ళ టాలెంట్తో పొందటానికి జరిగే ఒక సన్నివేశం అన్నమాట. పోటీ నడుస్తుంది. ఈ పోటీలో ముగ్గురు పాడతారనమాట. సుశీల గారేమో ఈ విజయలక్ష్మి గారికి పాడారు. ఈ పాట నాకు చాలా నచ్చిన పాట, చాలా చాలా బాగుంటుంది. అందరూ కూడాను అంటే ఆ ట్యూన్, అలాంటి ట్యూన్ మన కోదండపాణి గారు చేశారు. సో బాలు గారికి కూడా ఇది మొదటి పాట. అదే నాకు నచ్చిన అవడం, నాన్నగారు ఆశీర్వదించడం, నిజంగా అలాగా ఆయన జీవితం. అవునండి, ఎవరు ఊహించినంత స్థాయికి ఎదగడం. నాన్నగారి పద్యాల్లో నాకు కురుక్షేత్ర పద్యాలన్నీ, జెండాపై కపిరాజు, చెల్లియో చల్లకో, ఇవి, తర్వాత రామాంజని యుద్ధం పాటలు, ఆ రెండు కూడాను అసలు నిజంగా నాకు కూడా వింటుంటే ఒళ్ళు జల తెలుస్తుంటుంది. మీరు పద్యాలంటే గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు బావా ఎప్పుడు వచ్చి తీవు, ఆ పద్యంలో ఆయన ఆ భావం పలికించేవారు ఎట్లా అంటే, ఇటు పక్కన కృష్ణుడిని చూడగానే, కృష్ణుడు కాదు అర్జునుడిని చూడగానే ఒక ఫీలింగ్, దుర్యోధనుడిని చూడగానే ఒక ఫీలింగ్ ధ్వనించేలాగా పాడేవారని. అది విన్నప్పుడల్లా అంటే దాని గురించి కూడా చెప్పండి మీరు. నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది. అంటే టు బి వెరీ ఫ్రాంక్ అండి, నేను చిన్నపిల్లండి కాబట్టి వినడమేనండి ఎవరైనా. అదే నాకు అంటే మీరు చెప్పిన పాయింటే నేను విన్నాను. చాలా చక్కగా అసలు ఆ రాయబారం సీన్ అనేది చాలా గొప్పగా చేసేవారు, చాలా బాగా పండించేవారు ఆ సీన్ అని చెప్పేసి చాలా మంది చెప్పటం విన్నాను. కానీ నాకు పర్సనల్ గా అంటే నేను చూసిన అనుభూతితో చెప్పటం కొద్దిగా కష్టం. అవును, అవకాశం లేదు కదండి మీరు అన్నట్టుగాను. సో ఇలాగా మీలాంటి వారు ఇంకెవరైనా చెప్పినప్పుడు వినటం తప్పించి పెద్దగా ఐడియా లేదు. హిందీ ఫీల్డ్ లో ఏమైనా వెళ్ళారా? అంటే నేను ఆయన హిందీ వాళ్ళతో ఫోటోలతో కూడా చూశాను, సంజీవ్ కుమార్ గారు వాళ్ళతో ఫోటోలు చూసాం.
లేదండి, హిందీ ఫీల్డ్కి ఏం వెళ్ళలేదు. అయితే నాన్నగారికి ఉన్న పేరు వల్ల, ఆయనకున్న ఈ ఎస్పెషల్లీ సంగీతం వల్ల, ఈలపాట వల్ల వీళ్ళందరూ కూడాను బాగా హిందీ ఫీల్డ్ వాళ్ళందరూ కూడాను, జయరాజ్ అని కూడా నేను చిన్నప్పుడు ఒక చాలా పేరు మోసిన యాక్టర్ ఉండేవారు, వారు తర్వాత సంజీవ్ కుమార్ గారు మా ఇంటికి రావటం జరిగింది, ఈయన గురించి తెలుసుకుని వచ్చి కలవటం. ఆయన ఆఫ్ కోర్స్ చాలా యంగ్ గా ఉన్న రోజుల్లో, సో వచ్చి కలవటం, ఇలా చాలా మంది. అంటే ఒకటండి, ఆర్టిస్ట్కి అందరికీ ఉన్న ఒక వరం ఏంటంటే వాళ్ళ టాలెంట్ వల్ల, వాళ్ళు ఉన్న ప్రొఫెషనల్ వల్ల చాలా మంది వేరే ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను, రాజకీయ నాయకులు కానివ్వండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, డాక్టర్, అందరూ కూడాను దగ్గర అవుతుంటారు. సో నాన్నగారికి ఉన్న తన అద్భుతమైన టాలెంట్ వల్ల చాలా మంది క్లోజ్ అవ్వటం. యూనియన్ మినిస్టర్స్ ఏంటండి, పివి నరసింహారావు గారు, సో వారు కూడా నాన్నగారికి బాగా క్లోజ్ అని నేను విన్నాను. అందులో ఆయనకి మరి అభిమానం కూడా ఎక్కువ, కళలంటే చాలా ఇష్టం. సో నాకు ఎప్పుడు తెలిసిందంటే, మన ప్రభాకర్ రావు గారు, పివి రంగారావు గారు, వాళ్ళని నేను కలిసినప్పుడు వాళ్ళు ఏదో నన్ను ఏదో టీవీ ఆర్టిస్ట్ని కలుస్తున్నాను, రామకృష్ణ నేను అనుకున్నారు తప్పించి, నేను వాళ్ళు అనగానే నేను ఫస్ట్ వెళ్ళిపోయి చెప్పాను ఫలానా అండి అని. సో చెప్పగా వాళ్ళు అప్పుడు నన్ను వేరే యాంగిల్లో చూసి మారిపోయింది. ఓ రామకృష్ణ అంటే ఓన్లీ దూరదర్శన్ అనౌన్సర్ కాదు, ఆర్టిస్ట్ కాదు, బట్ ఈవెన్ రఘురామ గారి అబ్బాయి అనేది. సో అప్పుడు వాళ్ళు నాతో ఇంకా ఎన్నో విషయాలు నాతో మాట్లాడటం, చేయటం, నన్ను చాలా బాగా పలకరించడం, అవన్నీ జరిగాయి అనమాట. ఆయన ఇప్పుడు ఇంత కెరీర్లో ఎప్పుడైనా బాధపడిన సంఘటనలు కానీ, సంతోషపడిన సంఘటనలు కానీ ఎప్పుడైనా ఇంట్లో ప్రస్తావించేవారా, లేకపోతే అన్నిటినీ సమానంగా తీసుకుని వదిలేసేవారా? అసలు అంటే అమ్మగారు చెప్తేనే తెలియాలి మీకు. అంటే నేను చూసినంత వరకు ఇంట్లో మనం మాట్లాడుకుంటుంటాం, మేము పెద్దవాళ్ళు అయ్యాక కూడాను మదర్ ఎప్పుడైనా చెప్పే విషయాన్ని బట్టి, నాన్నగారికి లక్కీగా కోపం అనేది లేదు. తర్వాత మెంటాలిటీ వైజ్ ఒక పాజిటివ్ అవుట్లుక్కేనండి. సో తను ఏదైనా కూడాను ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, స్టేజ్ అవ్వచ్చు, తను దేన్ని కూడాను ఇంకా నెగిటివ్గా తీసుకోలేదు. ఆయన తన టాలెంట్ని నమ్ముకున్నారు. సో తను ఒకటే అనుకునేవారంట, నాకున్న ఈ టాలెంట్ వల్ల నేను ఎవ్వరికి కూడాను భయపడే అవసరం లేదు, తల వంచనక్కర్లేదు. నాకు ఆ దేవుడు అభయం అనండి, లేకపోతే వరం ఉన్నంత కాలం, నాకు వాళ్ళ ఇది ఉన్నంత కాలం నాకు ఇంకేమీ కాదు అనే నమ్మకం మీద ఆయన సర్వైవ్ అవుతూ వచ్చారు. దేని కూడా నేను ఏ రోజు కూడాను టెన్షన్ పడటం కానీ అసలు అంతెందుకంటే, నాకు తెలిసి ఈ విషయం మాత్రం నేను పర్సనల్గా చూశాను. పద్మశ్రీ అవార్డు విషయంలో కూడాను చాలా మంది అసలు మీ పేరు మేము రికమెండ్ చేస్తాం, మీరు పద్మశ్రీకి అర్హులు, మీరు అసలు ఎందుకు దీని గురించి పట్టించుకోవట్లేదంటే ఆయన ఒకటే అనేవారు, నాకు పద్మశ్రీ ఇవన్నీ ఎందుకండి, ప్రజలు నన్ను ఇంతగా నన్ను అభిమానిస్తున్నప్పుడు అదే పెద్ద భారతరత్న. అంటే నేను ఇప్పుడు ఈ కాలంలో కూడా, నాన్నగారు చనిపోయి దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయింది, తర్వాత నాకు చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అండి, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఆయన స్టేజ్ మీద నాటకం చేసి బయటికి ఇలా రాగానే మనం దేవుడి గుళ్ళో మొత్తం శాస్త్రంగా నమస్కారం చేసినట్టు ఆయన చేసేవారంట, పెద్ద పెద్ద అఫీషియల్స్. అంతకు మించిన ఇంకా ఏం కావాలండి? సో అది నాకు చాలు అని ఇలా చాలా ఒక భావంతో చెప్పేవారు అని చెప్పేసి నేను విన్నాను. అయితే అనుకోకుండా అది వచ్చింది నాన్నగారి పద్మశ్రీ అవార్డు రావటం. కానీ దీంట్లో మాకున్న ఒక చిన్న బాధ ఏంటంటే, ఆయన ఏ రోజు కూడాను పద్మశ్రీ గురించి వెంపర్లాడలేదు, నాకు రావాలి, అది వస్తేనే నాకు ఒక స్టేటస్ అని. అది ఏ రోజు ఆయన అసలు దానికి ఇంత కూడాను ప్రామినెన్స్ ఇవ్వలేదు. అయితే లక్కీగా వచ్చింది. కానీ వచ్చిన తర్వాత అది ఉన్నప్పుడు, అది ఆయన ఉన్నారు, బ్రతికే ఉన్నారు, ఆయనకు తెలుసు వచ్చింది అని, అది తెలుసుకున్నారు. అయితే చనిపోయింది మాత్రం విత్ ఇన్ 1 month ఎప్పుడో చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ అవార్డు ఇంటికి, ఆయన చనిపోయిన రోజు బాడీ ఇంట్లో ఇంకా పెట్టుంది, ఆ రోజు వచ్చి డెలివరీ అయింది. సో అందరికి కూడాను ఇంక ఇది చూశాక ఇంకా ఎక్కువ బాధ కలిగింది, చాలా రెట్టింపు అవుతుంది. అయ్యో ఈ వ్యక్తి అసలు ఏ రోజు కూడా పద్మశ్రీ గురించి ఆలోచించలేదు, అవార్డ్స్ గురించి ఆలోచించలేదు, కానీ దీని ఎస్పెషల్లీ పద్మశ్రీ గురించి. అయితే అలాంటిది ఈ రోజు వచ్చి ఆయనకి అందించారా అనేది ఆ రోజు కొద్దిగా బాధ కలిగించింది. అంటే
పద్మశ్రీ రావటం హ్యాపీ. అది కాదు కదా ఆయన అలా అలా ఆయన అది ఎంజాయ్ చేయడానికి లేని సిచ్యుయేషన్. అది ఆయన ఉన్నప్పుడు ఆయన చేతికి అందించుంటే ఇంకెంత పాపం ఆయన ఆనందపడి ఉండేవాడు, చేతికి తీసుకొని డెఫినెట్ గా అన్ని అని. మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది ఎప్పుడు ఆనందమే మనకి. అదే అయితే ఇక్కడ ఇంకొకటి కూడా, మీరు ఇప్పుడు ఈ పద్మశ్రీ గురించి చెప్పినప్పుడే విజయవాడలో ఉన్న జింఖానా గ్రౌండ్స్కి నాన్నగారి పేరు అప్పుడు అనౌన్స్ చేశారు, కానీ ఇప్పుడు పర్మనెంట్ చేశారా లేదా అండి? ఇంకా లేదండి, అది ఆ గ్రౌండ్ కూడాను నాకు తెలిసినంత వరకు మరి అంత పెద్దగా పేరుందో లేదో నాకు ఐడియా లేదు. ఒకప్పుడు బాగా ఉంది, సర్కస్ అవి కూడా నడుస్తూ ఉండేవి అక్కడ. దానికి పెట్టారు, అయితే మళ్ళీ దానికి అంత ప్రాచుర్యం ఇచ్చినట్టు లేదు, దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా లేదు. ఆ మధ్యన ఇన్ఫాక్ట్ నాన్నగారి ఫంక్షన్ ఒకటి జరిపినప్పుడు, ఆయన జీవిత గ్రంథం రిలీజ్ చేసినప్పుడు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడాను స్టేజ్ మీద ఆ రోజు ఈ ప్రస్తావన తీసుకురావటం జరిగిందనమాట. ఆయన కూడా ఆ రోజు అన్నారు, అయ్యో ఇలాగా అప్పుడు పెట్టారంట, దానికి ఇంకా కొద్దిగా ఆ పేరు ఆయనది ఇంకా చిరస్థాయిగా ఉండిపోయేటట్టుగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఆ రోజు మన మండలి బుద్ధప్రసాద్ గారు కూడాను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు కూడా ఒక మంత్రి కాబట్టి ఆ రోజు అక్కడ స్టేజ్ మీద ఉన్నందుకు బాలుగారు ఎంతో సహృదయంతో ఆ రోజు ఈ పాయింట్ లేవదీశారు. అయితే ఇవన్నీ కూడాను చాలా వీటికి కొన్ని ఉంటాయి. సో మేము దానికి ప్రభుత్వం అంటే దానికి కరెక్ట్ అయిన పబ్లిసిటీ ఇస్తే మేము సంతోషిస్తాం. అదే అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు ఫైనల్గా నాన్నగారి గురించి అంటే ఈ విషయంలో ఒకసారి మీ నాన్నగారికి సారీ చెప్పేసుకోండి, నాన్న నీ మాట వినలేదు. నాన్నగారికి నాకు తెలిసినంత వరకు పై లోకాల్లో ఉన్నా కూడాను ఒక ఆర్టిస్ట్ గా డెఫినెట్ గా ఇప్పుడు డాక్టర్స్ అవ్వాలి అని కోరుకుంటారు. అది వేరండి. సినిమాలో ఎందుకు వద్దనుకుంటారంటే వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళకి తెలుసు. అందుకే పిల్లల్ని పెద్ద హీరోలు అలా వదిలేసేస్తే చాలా మంది మా పిల్లల్ని రానివ్వలేదని అంటారు. అవునండి, ఆ తిప్పలు పడిన వాళ్ళు పాపం పిల్లలు పడకూడదని మంచి మనసు, అందుకని పర్వాలేదు, ఆయనకి చెప్పుకోవడంలో తప్పు లేదు. మీ ద్వారా మా నాన్నగారికి డెఫినెట్ గా సారీ చెప్పుకోవాలి. ఆయన మాట విన్నందుకు, ఆయన నన్ను యాక్చువల్లీ పోలీస్ ఆఫీసర్ అవ్వమంటే యాక్టర్ అయినందుకు. సో మేబీ ఆయన నన్ను తప్పకుండా తండ్రి కాబట్టి నన్ను క్షమించి సరే పర్వాలేదులే, నువ్వు కూడా ఒకసారి ట్రై చేసావు, దాంట్లో తప్పే ఉంది అని ఆయన కూడా అనుకోవచ్చు. సో అదండి. ఒకసారి నాన్న అనేది మీ వర్డ్స్ లో చెప్పండి చాలు. మీరు ఎలా డిఫైన్ చేస్తారు మీ నాన్నగారు? ఒకటండి, నాకైతే డెఫినెట్ గా నాన్నగారి ప్రేమను పొందలేకపోయాను అనేదైతే నేను డెఫినెట్ గా ఫీల్ అవుతాను. ప్రతి మనిషికి ఒక కాన్షియన్స్ అనేది, ఒక ఇది ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది. సో దాని ప్రకారం అయితే నేను డెఫినెట్ గా చెప్పగలను, నేను నాన్నగారి ప్రేమను బాగా మిస్ అయ్యాను. నేను అంటే లాస్ట్ 4-5 years వరకు కూడాను నా కళలో నాన్నగారు కనపడుతుండేవారు. ఆ కళ మాత్రం నాకు ఇప్పుడు మనకు ఎంత ఆనందపడేవాడిని అంటే, అరే నాన్న బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. ఈ కళలు నాకు అట్లీస్ట్ సంవత్సరానికి ఒక 2 సార్లు 3 సార్లు తప్పకుండా వస్తుండేవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది అనుకోండి. సో అలాగా నాన్నగారి ప్రేమ, అఫ్కోర్స్ నెక్స్ట్ జన్మలో మాత్రం ఒకవేళ ఒక తండ్రికి పుట్టితే నాకు మరో జన్మ అంటూ ఉంటే, తండ్రి మాత్రం ఇంత బిజీగా ఉండకూడదు. తండ్రి అనేవాడు పిల్లలకి చాలా టైం ఇవ్వాలి. ఎందుకంటే అంటే ఇది నా సబ్ కాన్షియస్ నుంచి, నా మైండ్ నుంచి వస్తున్న విషయం. ఇప్పుడు నా పిల్లలకి మాత్రం నేను 100% నా టైంని, నా ప్రేమని పంచుతున్నాను. వాళ్ళకు కూడా నేను చెప్తున్నది ఏంటంటే, మీరు మీ పిల్లలతో ఇప్పుడు మ్యాక్సిమం టైం ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ లవ్ అండ్ వాళ్ళకు కూడానండి ఈ చిన్నప్పుడువే మైండ్లో ఉండిపోతుంటాయి. పెద్ద అయ్యాక అనేది వాళ్ళ సపరేట్ ఇవి ఫామ్ అయిపోతుంటాయి మైండ్లో, ఇవి అలాగా రిజిస్టర్ అయిపోతాయి. ఇప్పుడు నాకు కొన్ని నాన్నగారితో నేను కలిసి మాట్లాడినవి కొన్ని నాకు మైండ్లో ఉన్నాయి. సో అలాగా అవి కొన్ని. బట్ నేను మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి చెప్తుంది ఏంటంటే, మీరు మాత్రం మీ పిల్లలకి మ్యాక్సిమం టైం వెచ్చించి వాళ్ళని ఎంత దగ్గరగా, అంటే లక్కీగా వాళ్ళు ఉన్నారు, పిల్లలతో ఉన్నారు, కానీ నా అనుభవాన్ని నేను మైండ్లో పెట్టుకుని వాళ్ళకి చెప్పడం మిస్ అయింది వాళ్ళు అవ్వకూడదు అనేది. ఎందుకంటే మా అబ్బాయి తను ఒక సివిల్ ఇంజనీర్ కాబట్టి మార్నింగ్ 8:30కి వెళ్తే నైట్ 9 వరకు రాలేడు తను. అంటే ఈ రోజుల్లో జాబ్ ప్రెషర్ అలా ఉంది.
సో అందుకని తనకు చెప్తూ ఉంటాను, నీకు మిగతా రోజుల్లో అయినా నువ్వు మ్యాక్సిమం పిల్లలతో టైం స్పెండ్ చేయి, వాళ్ళకి గోల్డెన్ మూమెంట్స్ ఇవే వాళ్ళకి. సో నువ్వు రేపు వాళ్ళని నీ విషయం, ఇప్పుడు నేను నా తండ్రి గురించి ఎలా అనుకుంటున్నాను, రేపు వాళ్ళు కూడా నీ గురించి మంచి మెమరీస్ ఉన్నాయి మా నాన్నగారి గురించి అనేది వాళ్ళకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళతో చెప్తుంటాను. సో ఒకటండి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ సర్టన్ రియాలిటీస్ ఇన్ లైఫ్ అంటారు. సో అంత పెద్ద పేరు మోసిన తండ్రికి పిల్లలు కాబట్టి కొన్ని సాక్రిఫైసెస్ నాకు తెలిసి, ఇప్పుడు నాకు కొంతమంది చాలా పేరు మోసిన నటులు పిల్లలు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఇదే ఫేస్ చేశారండి. ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పిల్లలు చాలామందికి, అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, బట్ వాళ్ళ అనుభవం కూడా సేమ్ నా అనుభవమే. ఒకవేళ వాళ్ళని మీరు ఇప్పుడు వచ్చి కూర్చోబెడితే మాట్లాడారో వాళ్ళు ఇవే మాట్లాడతారు. మా నాన్నగారండి వాళ్ళు ఇలాగే అయ్యారు, మేము కూడా వాళ్ళని మిస్ అయ్యామండి అని చెప్పేసి. నేను అదే అంటున్నాను కదా, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళు కూడా మాతో మేము పిల్లలుగా ఈ పాయింట్స్ మేము షేర్ చేసుకున్నాం, ఇలా ఉంటే అయ్యో బాగుండేది. బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్, తప్పదులేండి. వాళ్ళు ఒక కెరీర్ లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉంటాయి. అంతే, ఎందుకంటే డాక్టర్స్ లో కూడా నేను చూస్తాను, పొలిటీషియన్స్, ఈవెన్ జర్నలిస్ట్ లో కూడా ఆ ప్రాబ్లం ఉంది. ప్రతి ప్రొఫెషన్ లో ఎవరైతే పేరు సంపాదిస్తారో, అంటే వాళ్ళ పేరు ఎందుకు సంపాదిస్తున్నారు, వాళ్ళ టైం అంతా వాళ్ళ కెరీర్ కి ఇస్తున్నారు కాబట్టి. కెరీర్ లో ఎంగేజ్ అయిపోయిన వాళ్ళకి తప్పదు. సో వాళ్ళు కెరీర్ కి ఎప్పుడైతే పెద్దపీట వేశారో ఫ్యామిలీకి టైం తక్కువ అయిపోతుంది. సో అంతే, ఇప్పుడు ఈవెన్ ఐటీ ఫీల్డ్ లో కూడా కదండి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీని పక్కన పెట్టేస్తే ఈ రోజు ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్న వాళ్ళు ఏంటి, పొద్దున్న బాంబే లాంటి సిటీస్ లో అయితే 7 గంటలకి బయలుదేరతారండి, రాత్రి 10 రాత్రి 10-11 అంటే 12 గంటలు ఉండలేదు. ఇప్పుడు వీళ్ళు రాత్రి 12 గంటలకు వస్తే పిల్లల పొజిషన్ ఏంటి, పడుకున్నాంటారా, వాళ్ళు పొద్దున్న లేసేసరికి ఉండరా, అసలు వీళ్ళు ఉండరుగా, తల్లిదండ్రులు ఉండరుగా, అందులో ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు జాబ్ చేస్తున్నట్టు అయితే ఏంటి పరిస్థితి. సో అలాగా, సో కొన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ రియాలిటీస్. ఇప్పుడు క్రికెటర్స్ విషయంలో కూడా నేను చాలా సార్లు క్రికెటర్స్ భార్యలు మాట్లాడిన ఇంటర్వ్యూస్ కూడా నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు కూడా అంటారు, ఉండరండి, ఊర్లకి టూర్లకి వెళ్ళిపోతుంటారు 2 నెలలు 3 నెలలు. సో ఇవన్నీ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్, అంటే ప్రతి దానికి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో మేబీ మేము ఇలాంటి సెలబ్రిటీస్ పిల్లలుగా కొన్ని మేము యాక్సెప్ట్ చేయాలి. సెలబ్రిటీ పిల్లలు అనే ఒక ట్యాగ్ కావాలంటే ఈ సాక్రిఫైస్ ఇవి తప్పదనిపిస్తుంది. So anyway, we are at least, and I want to conclude by saying that ప్రజలు నేను వెళ్ళినప్పుడు యూట్యూబ్లో ఆయన ప్రోగ్రామ్స్లో నాకు కింద కామెంట్స్లో మీరు రఘురామయ్య గారి కొడుకుగా పుట్టడం మీ అదృష్టం అని ప్రజలు చెప్తున్నప్పుడు నేను వాళ్ళకి ఇమ్మీడియట్గా అక్కడ రిప్లై పెడుతున్నాను, దీంట్లో ఎలాంటి డౌట్ లేదండి, మీరు చెప్పింది 100% కరెక్ట్ అని. సో ఇది రీసెంట్గా కూడాను ఒక డాక్టర్ గారిని కలిసి ఆయన నాతో, మీరు ఆయనకి కొడుకుగా పుట్టడం మీ అదృష్టం అన్నప్పుడు నేను ఆయనతో చెప్పాను 100% కరెక్ట్ అండి. సో ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు, నాన్నగారి కడుపున పుట్టడం అది మా పూర్వజన్మ సుకృతం, జస్ట్ అదృష్టం కాదు, పూర్వజన్మ సుకృతం. అంత గొప్ప నటుడికి మేము ఒక కొడుకుగా పుట్టడం నా అదృష్టం. సో దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఆయన కడుపున పుట్టినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, మా మదర్కి థ్యాంక్స్ చెప్పాలి, తప్పనిసరిగా తల్లిని మర్చిపోలేము. సో చాలా తర్వాత ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, తర్వాత మీరు చేపట్టిన ఈ సిరీస్ అంతా కూడాను మన పాతకాల నటుల గురించి, తర్వాత డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళ గురించి మన యంగర్ జనరేషన్కి మీరు వాళ్ళకి తెలియాలి అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్తుంటాం, ఆ ప్లేస్ చూసినప్పుడు చాలామంది అంటుంటారు, ఇది ఎవరికి బయట ప్రపంచంలో తెలియదండి, ఇంత గొప్ప ప్లేస్ ఇక్కడ ఉంది అని. సో యూట్యూబ్లో మీలాంటి వాళ్ళు వీటిని చూపించాలండి అని కూడా అంటుంటారు. సో మీరు చేపట్టిన ఈ పర్టికులర్ చాలా గొప్ప పని, పాతకాలపు ఆర్టిస్టుల గురించి, రైటర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ ప్రొఫెషన్స్, వాళ్ళని మీరు ఇంకా వాళ్ళ లెగసీ అంటాం మన ఇంగ్లీష్లో, ఆ లెగసీని మీరు ప్రజలు మర్చిపోకుండా ఉంచడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. తర్వాత ఈ ప్రోగ్రామ్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన లేదండి, ఏ మాటకి ఆ మాటకి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా కమర్షియలైజ్ అయిపోయింది. అలాంటి ప్రపంచంలో ఇలాంటి అటెంప్ట్స్ అనేవి, ఇలాంటివి చాలా అవసరం. అందుకు మీకు అందరికీ థ్యాంక్స్. మీరు అంత మాట అన్నాక నోట్లో మాట రావట్లేదు. సినిమా ప్రపంచంలో వేలుని వేణువుగా చేసుకుని తన గానాన్ని మన చెవులలో పోసిన ఈలపాట రఘురామయ్య గారంటే ఈ రోజుకి కూడా ఆ పాటలు పద్యాలు మనకి చెవులలో మారుమోగుతూనే ఉంటాయి. ఆ పాటలు ఆయన గురించి
ఎంతో కొంత మనం పూర్తిగా మనం సేకరించామని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రామకృష్ణ గారు రఘురామయ్య గారు పోయే సమయానికి ఆయన వయసు 14 కేవలం. కాబట్టి ఆయన విన్నవి, ఆయనకి అనుభవంలో ఉన్నవి కొన్ని విషయాల్ని మనకి వివరించి ఆయన గొప్పతనాన్ని మనకి చెప్పారు. ఇది ఈరోజు వైజయంతి మాటామంతిలో రామకృష్ణ గారితో ప్రత్యేక సంభాషణ. నమస్తే అండి. థ్యాంక్స్ అండి. సాకేత సార్వభౌమా శరణు శరణయ్య జానకి రామ.